మా అయ్యప్పలకు అందరికీ గురువు గారు, మా పూజ్య గురువులు దత్తాత్రేయ గురుస్వామి గారిని గురుస్వామి గారు వచ్చి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని పుష్పాలంకృతం చేస్తారు. మా అయ్యప్ప స్వామి వారి దగ్గర ఒక మహావాక్యం ఉంది, తత్వమసి. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అసి అంటే అయ్యున్నావు, అది నువ్వు అయ్యున్నావు. ఏది నువ్వు అయ్యున్నావు? స్వామి తత్వాన్ని నువ్వు అయ్యున్నావు, స్వామివి నువ్వు అయ్యున్నావు. ఇప్పుడు మాల వేసుకుని నిలబడేటుంటే స్వామిని కాళ్ళ మీద ఎందుకు పడుతున్నావు? అయ్యప్ప స్వరూపంగా పడతాం. అలాగే ఈ తత్వమసి అనేటువంటి మహావాక్యంలో ఆయన కూర్చుని ఈ రామాయణ ప్రవచనం చేస్తే ఆ తత్ అనేటువంటి రామచంద్రమూర్తి ఆయనే అయిపోయారు. అంచేత ఈ రోజుని మహాపట్టాభిషేకం జరిగింది కాబట్టి ఆయనకు కూడా రామచంద్రమూర్తిలో చూడాలని నా కోరాను. ఆయన నాకు అనుగ్రహించారు. ఈ రోజు ప్రవచనం ఆయన అలా మహారాజులా రామచంద్రమూర్తిలా ఆ కిరీటంతో పూర్తి చేస్తారు. హనుమత్ సీతారామ లక్ష్మణ రామచంద్ర మహారాజ్ కి, కోటేశ్వరరావు గారికి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇందాక వారు ఇలా పాగా పెట్టుకోవడం గురించి ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు. అది బాలకాండలో మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. వాల్మీకి మహర్షి ఆ కోసల రాజ్యంలో నివసించేటటువంటి ప్రజల యొక్క గుణములను గురించి చెప్తూ ఒక శ్లోకంలో ఒక మాట అంటారు. నా కుండలి నామకుటి నా స్రగ్వి నాల్పభోగవాన్ నామృష్టభోజి నానులిప్తాంగో నా సుగంధశ్చ విద్యతే నామృష్టో అని వరుసగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గుణం చెప్తూ అక్కడ తలపాగా లేని వారు లేరు అన్నారు. బహుశः 42 రోజుల నుంచి రాముడి చేత పరిపాలింపబడుతున్నటువంటి వాళ్ళ గురించి రామా 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 అని రాముడు చుట్టూ తిరిగినటువంటి ఇన్ని రకాలైన వాళ్ళు వానరులున్నారు, ఏమీ తెలియనటువంటి గుహుడున్నాడు, ఋషులు అన్నీ తెలుసున్న ఋషులున్నారు, విభీషణుడు లాంటి రాక్షసుడున్నాడు. ఇంతమంది గురించి రామాయణంలో చెప్పి నువ్వు మాత్రం రాముడి చేత పరిపాలింపబడుతున్న వాళ్ళ పాగా పెట్టుకోకుండా ఉన్నావేమి రా అనుకున్నాడో ఏమిటో స్వామి వాళ్ళ నాకు పాగా పెట్టించి ఉపన్యాసం చెప్పిస్తున్నాడు. అందుకని బహుశः స్వామికి గురువులంటే చాలా ఇష్టం. రామచంద్రమూర్తి అంతా నడువడి ప్రధానమైనటువంటి వ్యక్తి, నరుడిగా కదా వచ్చారు స్వామి. అందుకే ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్తూ ఉంటారు, కులీనం అకులీనం వా శుచిం వా యదివా శుచిం
చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం నాణ్యం పురుషమానినం. ఒకడు మంచివాడా కాడా, ఒకడిని నమ్మవచ్చా నమ్మకూడదా, ఒకడు ఆధారపడదగిన వాడా కాడా, వాడి చరిత్ర ఎటువంటిది అని ఆలోచించవలసి వచ్చినప్పుడు పెద్దలు వాడి యొక్క నడువడిని గమనిస్తారు అంటారు. అందుకే మహానుభావుడు ఆయన గురువులు కనపడితే సత్యేన లోకాంజయితి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ ధనుషాయుధి శాస్త్రవాన్. మహానుభావుడు గురువుల్ని శుశ్రూష చేత గెలిచారు రామచంద్రమూర్తి. అందుకే ఇవాళ నాకు అక్కడ పట్టాభిషేకం జరుగుతున్నటువంటి సందర్భంలో ఋషులకి దీక్షావస్త్రములను ఇమ్మని చెప్పి అడిగారు. అడిగినప్పుడు అందులో వశిష్ఠ మహర్షి వస్తున్నారు, వశిష్ఠ మహర్షికి మీరు దీక్షావస్త్రాలు ఇవ్వండి, అరిగో జాబాలి వస్తున్నారు దీక్షావస్త్రాలు ఇవ్వండి, అరిగొరిగో వస్తున్నారు విశ్వామిత్రుడు వారికి దీక్షావస్త్రాలు ఇవ్వండి అన్నారు. ఆ తర్వాత నాకు నిజంగా వాళ్ళ పేర్లు జ్ఞాపకం లేవు. వాళ్ళు ఏ మహర్షులుగా ఇవాళ ఇక్కడికి వచ్చారో అది బాగా జ్ఞాపకం ఉండిపోయింది. ఎందుచేత అంటే వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప గౌత అని కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్థథ ఇప్పుడు పట్టాభిషేకంలో వింటారు. ఋషులందరికీ రాముడంటే ఎంత ఇష్టమో. ఋషులకి ఏం కావాలి? మీరు భారద్వాజుడి గురించి విన్నారు. ఆయన తన యోగశక్తితో ఏదైనా సృష్టించగలడు. అటువంటి వాడు ఏం కోరుకుంటాడు? గురువు ప్రవర్తన కోరుకుంటాడు. చిట్ట చివర బ్రహ్మగారు వస్తున్నారు అన్నారు. అనేటప్పటికీ నాకు జ్ఞాపకం వచ్చింది, ఇదే రాముడైతే ఏం చేసేవాడరా, బ్రహ్మగారి పేరు చెప్తే ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేస్తూ ఉంటే తమ్ముడితో ఏం చెప్పారు? ఇది సమస్త సృష్టిని చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి పేరు మీద ఉన్నటువంటి అస్త్రం తమ్ముడు. అందుకని ఎంత పౌరుష పరాక్రమాలున్నా ఇవాళ ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు కనుక మనం కట్టుపడి దెబ్బలు తిని ఓర్చి భూమి మీద పడిపోదాం. విజయలక్ష్మిని పొందాననుకుని ఇంద్రజిత్తు లంకలోకి వెళ్ళిపోతాడు. తదనంతరం ఆలోచిద్దాం తప్ప ఒక్క బాణం కూడా ఎదురు సంధించకు అన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారి పేరు చెప్తే రామచంద్రమూర్తి అంతటి వారు ఇలా శిరస్సు ఉంచేశారు. బ్రహ్మగారు దీక్షావస్త్రం తీసుకోవడానికి వస్తుంటే రామాయణం చెప్పిన వాడిని నేను ఎంతవాణ్ణి, అందుకని మహాప్రభో మీకు దీక్షావస్త్రం ఇవ్వవలసి వస్తే లేచి నిలబడి మీ పాదములు పట్టి నమస్కరిస్తానన్నాను. ఈ సంస్కారం మనకి నేర్పింది రామాయణం నేర్పింది. గత 42 రోజుల నుంచి రామాయణం చెప్పి ఒకరిని ఉద్ధరించానని నేనేమనుకోవట్లేదు. నాలో ఉన్న కల్మషాలను ఏమైనా కొంతమేర కడుక్కోగలిగానేమో అనుకుంటున్నాను, కొంత ప్రవర్తన దిద్దుకోగలిగానేమో అని నేను అనుకుంటున్నాను. తప్పించి నా వల్ల ఉద్ధరింపబడవలసినంత స్థితిలో ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఎందుచేత అంటే మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసహ మత్య ప్రశ్చవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అంటారు హనుమ. అమ్మ నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, కానీ నాకన్నా తక్కువ వాళ్ళు సుగ్రీవుడి సన్నిధానంలో ఎవరూ లేరమ్మా అన్నారు. అందరికన్నా ఎవడు ఎంతమంది జనమున్నా ధైర్యంగా మాట్లాడగలడంటే ఏమీ తెలియని వాడు మాట్లాడగలడు. ఎందుకంటే తెంపరితనం కాబట్టి. అందుకని వీడికి తెంపరితనం బాగా ఉందని నన్ను కూర్చోబెట్టారు తప్ప నిజానికి మీ అందరికీ చెప్పగలిగిన ప్రాజ్ఞుడనని కాను నేను. సరే, నిన్నటి రోజున మనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేసరికి ఒక విషయం చెప్పుకున్నాం. రామచంద్రమూర్తికి పుష్పక విమానంలో వచ్చి ఆ పుష్పక విమానాన్ని కుబేరుడి దగ్గరికి వెళ్ళిపో అని ఆదేశించారు. ఆ పుష్పకం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మీరు ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పుష్పకాన్ని యథార్థముగా నిర్మించినటువంటిది బ్రహ్మగారి కోసం. ఆ బ్రహ్మగారు కుబేరుడి యొక్క తపశ్శక్తికి మెచ్చి కుబేరుడికి ఇచ్చారు. ఇచ్చినటువంటి కుబేరుడికి కానుకగా ఇయ్యబడినటువంటి పుష్పక విమానాన్ని తన యొక్క ప్రతాపం చేత అన్నగారని కూడా చూడకుండా ఆయన్ని ఓడించి ఆ పుష్పక విమానాన్ని తీసుకొచ్చాడు రావణాసురుడు. రావణాసురుడు పుష్పక విమానాన్ని తీసుకొస్తే ఉత్తరం నుంచి దక్షిణానికి తీసుకొస్తాడు, పైనుంచి కిందకి దింపుతాడు. రామచంద్రమూర్తి పుష్పకం ఎక్కితే కింద నుంచి పైకి ఎక్కుతాడు. ఏమిటి తేడా అంటే సృష్టిలో ప్రాణులు 4 రకాలుగా వస్తాయి. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి, అండజములు అంటే గుడ్డులోంచి పుడతాయి, స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి, పేలు మొదలైనవి. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పుడతాయి, చెట్లు మొదలైనటువంటివి. ఇందులో 84 లక్షల జీవరాశులలో ప్రాణికోటి అంతా కూడా భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది, చెట్టు తప్ప. చెట్టు నిలువుగా పుట్టి నిలువుగానే పెరుగుతుంది, కానీ ఒక్క మనిషి మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు.
కారణం ఏమిటంటే ఇతపూర్వ జన్మలలో ఎన్ని జన్మలలోనో అడ్డదిడ్డంగా మనం తిరిగాం. భాగవతంలో కపిల గీత అని ఒక ప్రత్యేకమైన అధ్యాయం, అది చదివితే నిజంగా భయం వేస్తుంది. మనం ఎంతో కష్టపడి అమ్మ కడుపులో కటిక చీకట్లో తలకిందులుగా పడిపోయి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి అమ్మ యొక్క ఆ లోపల తిన్నటువంటి ఆహారనాళం మన నాభికి అనుసంధానం చేయబడితే అమ్మ తిన్న పదార్థం మనలోకి ప్రవేశిస్తుంటే లోపల చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి సప్త ధాతువులతో శరీరం ఏర్పడుతుంటే ఇందులో మళ్ళీ 9 కన్నాలతో 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 రంధ్రములు కలిగినటువంటి గాలి బుడగలోకి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజిగ, దేవదత్తములు అనేటటువంటి 10 వాయువులను కుంభించి లోపల ప్రార్థన చేస్తే, అయ్యా చీకటిలో ఉండిపోయానయ్యా తండ్రి, కాలు చేతులు కూడా కదపలేకపోతున్నాను, నామలమూత్రములలో నేను కొట్టుకుంటున్నాను, ఇందులోంచి పుట్టిన పురుగులు సున్నితమైన నా శరీరాన్ని కొరికేస్తున్నాయి, తండ్రి నన్ను బయటికి తోసేస్తే ఇన్నాళ్ళు ఎన్ని శరీరములు నువ్విచ్చినా సంసారం అనేటటువంటి వ్యామోహములో కొట్టుకుపోయినటువంటి నేను ఈసారి శరీరాన్ని నాకు ఇస్తే దీన్ని నీ సేవకితే అంకితం చేస్తానయ్యా, ఒక్కసారి నన్ను తోసేయమంటే అమ్మ యొక్క సన్నని యోనిలోంచి ప్రసూతి వాయువై పరమాత్మ బయటికి తోసేస్తాడు. తోసేస్తే భూమి మీద పడుతున్నాం. పడగానే మళ్ళీ ఒక్కసారి శఠమనేటటువంటి వాయువు వచ్చి పట్టుకుంటుంది. పట్టుకుంటే పూర్వజన్మ స్మృతి పోతుంది. అందుకే శఠారి శఠారి అని ఏ వాయువు మనం పూర్వజన్మలలో పడినటువంటి కష్టములను స్మృతిని పోగొడుతోందో, ఏది భగవంతుడికి మనకి మధ్యలో అడ్డుగా నిలబడి ఇంద్రియములను సంసారము వైపుకి తిప్పుతోందో అటువంటి వాయువుని భిన్నము చేసి మళ్ళీ మన యొక్క బుద్ధి స్థానమును పరమేశ్వరుడి పాదముల వైపు తిప్పగలిగినటువంటి ఈశ్వర పాదములు కనుక దానికి శఠారి అని పేరు. శఠమునకు అరి. అందుకని శఠారి పెట్టండి అని తల మీద పెట్టించుకుంటాం బుద్ధి స్థానం మీద. అందుకని మళ్ళీ ఈశ్వరుడి వైపుకి నడవడానికి ప్రయత్నిస్తాం. రావణాసురుడు ఎప్పుడూ 10 తలలతో ఉంటాడు. 10 తలలతో ఉండడం అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియముల చేత భాషించి వాటి చేత ఉపభుక్తమై అవి పొందేటటువంటి సుఖములను తన సుఖములుగా అనుభవించేటటువంటి సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు ఏదుందో అది రావణాసురుడు. అటువంటి రావణాసురుడు రజోగుణ ప్రవృత్తితో ఉంటాడు. మనస్సుకి సాధారణంగా రజోగుణ ప్రవృత్తి. అందుకే రావయతి అసత్ప్రలాపాన్ కరయతి ఇది రావణ. అటువంటి రావణుడు కనుక పైనుంచి కిందకొస్తాడు. తాను ఈ శరీరంతో ఎందుకొచ్చాడో మరిచిపోయి కేవలం కబంధుడిలా తినడానికి పుట్టాను, తాగడానికి పుట్టాను, నిద్రపోవడానికి పుట్టాను అనుకుని కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా కమలేషు చూడని కన్నులు కన్నులే తనుకుజ్జచాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల నుబుదంబు కాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక అంటాడు ప్రహ్లాదుడు. అందుకని నరజన్మ ఎత్తినది ఎందుకు అంటే ఈ శరీరంతో ఈశ్వరుణ్ణి సేవించడానికి. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము. ఇవాల్టి రోజు మనందరం కష్టపడ్డామన్న భావన మీ అందరిలో ఎవ్వరిలో లేకుండా, నేను ఇందాక అదే అక్కడ ఉన్నటువంటి ఋత్విక్ స్వామి వారితో అన్నాను, మా వారెంత భక్తులో తెలుసా అండి, మీరు ఇలా రాత్రింబవళ్ళు 3 రోజులు కూర్చోబెట్టినా కూర్చుంటారు వాళ్ళు. ఇది వాళ్ళ భక్తి. అందుకని దేవదేవుని చింతించు దినము దినము, పరమేశ్వరుడి గురించి ఆలోచిస్తూ ఆయన సన్నిధానంలో గడిపినటువంటి రోజు ఏదుందో అది రోజు. మన జీవితంలో పుట్టి పెరిగిన తరువాత నిజంగా ఒక రోజు గడిచింది అని మనం లెక్కేసుకోవలసింది ఏదైనా ఉంటే ఇవాల్టి రోజే. అంతవంటి రోజు అయ్యో క్లేశపడిపోయామని బాధపడిపోతామా? మన వాళ్ళకు ఒంట్లో బాగుండకపోతే ఒక హాస్పిటల్లో పెడితే పక్కన ఉండేటటువంటి ఒక బల్ల మీద
ఏవి మనం అంత సుఖాలకి అలవాటు పడిపోయిన వాళ్ళమైనా, ఇంతంత దోమలు కరిచేస్తున్నా, వాడి మలమూత్రములను మనం తీయవలసి వచ్చినా, ఆ రూమ్ దుర్గంధభూయిష్టమై ఉన్నా, ఆ బల్ల మీద పడుకుని నీ దేహముతోటి వాడికి బంధుత్వం ఉందని ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులైనా పడుకుంటున్నావే, వాడు లోపల ఊపిరై, నీ యశస్సై, నీ బిడ్డలై, నీ ఉద్యోగమై, నీ శక్తి అయి, నీ సమస్తమై, వాడు నీలో ఊపిరి అయి నిన్ను నిలబెట్టి, నిన్ను పోషించి, నిన్ను రక్షిస్తున్న పరమాత్మ కోసం ఒక్క రోజు కూర్చోలేనంటే అది జీవితమా? అది మనుష్యత్వమా? కాదు. అలా అనిపించుకోవలసిన వారు ఈ సభలో ఎవరు లేరు, నాకు తెలుసు. అందుకు ఆ పూనిక ఉన్నవారు కాబట్టే మీరు తెల్లవారుజాము నుంచి ఉండగలిగారు. ఇలా ఉండగలగడం ఈశ్వరానుగ్రహం. భక్తి మనంత మనం కోరుకుంటే వచ్చేది కాదు, కొన్ని కోట్ల జన్మల తర్వాత కలుగుతుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది విరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకర భగవత్పాదులు. అమ్మా, నేనెవరినమ్మా నిన్ను కీర్తించడానికి? నేనెవరిని నీకు నమస్కరించడానికి? నీ అనుగ్రహం ఉందా? నమస్కరిస్తాను. నీ అనుగ్రహం లేదా? ఇంద్రియములకు వశుడనై రావణాసురుడు పెరట్లో ఉన్న అమ్మవారిని గుర్తించి ఒక్క సాష్టాంగం చెయ్యలేక చెడిపోయినట్టు, ఎట్ట ఎదుట వచ్చి నిలబడిన రామచంద్రమూర్తి పో విశ్రాంతి తీసుకుని రేపురా అంటే 3 అడుగులేసి రాముడి పాదముల మీద పడలేనట్టు భ్రష్టుడై ఇంద్రియములకు వశుడై తిరుగుతాడు. ఇవాళ ఎవరికి రామానుగ్రహం ఉందో వాళ్ళు రాగలిగారు. అందుచేత ఇది మన గొప్ప, రాగలగడం కూడా రామచంద్రమూర్తి యొక్క గొప్పే. ఇది తెలుసున్నవాడు భరతుడు. అందుకే మనకి శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఏదైనా పూర్తయిపోతే భరతవాక్యం పలికేశాడండి అంటారు. భరతవాక్యం పలికేశాడంటే ఏమిటో తెలుసా అండి? భరతుడు మహాజ్ఞాని. భక్తి జ్ఞానములు 2 సంగమించినటువంటి క్షేత్రస్వరూపుడు భరతుడు. అందుకే భరతుడు రామాయణానికి సంబంధించిన ఫలితాన్నంతటినీ ఒక శ్లోకంలో చెప్పాడు. ఇంత గొప్ప మాట అంటే, దీనికి ముందు పుష్పక విమానాన్ని పంపారు స్వామి. పంపడంలో రహస్యం, రాముడి పాదాలు పట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఎక్కారు? వానరులు ఎక్కారు, రాక్షసులు ఎక్కారు, విభీషణుడు ఎక్కాడు. మధ్యలో రిక్వెస్ట్ స్టాప్ అడిగాడు సుగ్రీవుడు. కిష్కిందలో ఓసారి దింపుదాం స్వామి, మా ఆవిడ తారాను రుమాను వానర కాంతలు ఎక్కుతారన్నారు. స్వామి కాదనలేదు. అలాగేనయ్యా దింపుదాం అన్నారు. వాళ్ళందరినీ ఎక్కించుకున్నారు. వీళ్ళందరూ టైట్గా నించున్నారా అండి? పైన బెల్ట్లు ఉంటాయా? పట్టుకుంటారా? టేకాఫ్లో పడిపోరా? భయం లేదు. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఒకరికి ఖాళీ ఉంటుంది. వీళ్ళందరూ ఎక్కిన పుష్పకం రాముడుంటే ఆ పుష్పకం పైకెడుతుంది, రావణుడుంటే పైనుంచి కిందకొచ్చింది. ఇన్నాళ్ళు మనస్సుకి వశులమైతే సంసారమునందు తిరిగాం. ఇన్నాళ్లకి రామానుగ్రహం కలిగితే మీరెవరు? రాముడికి అక్కర్లేదు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో తదాం ఏ తద్వ్రతం మమ. నాకు వారెవరు? నాకు అక్కర్లేదయా. భూతకోటిలో ఎవరైనా సరే రామా నేను నీవాడనయ్యా అన్నాడా అంతే. పట్టి విడువరాదు నా చేయి అంటారు త్యాగరాజు గారు. ఆయన పట్టుకుని విడిచిపెట్టడు. ఇంకా తెలిసో తెలియకో ఒకనాడు రామాయణం విందామని ఎవరో ఈ ప్రాంగణం దగ్గరికి వచ్చారంతే. వదులుతాడా స్వామి? ఇక వదలడు. ఆయన ఉద్ధరించి తీరాలనుకున్నాడు. అందుకని పుష్పకం ఇంతమందితో ఎక్కితే పట్టాభిషేకానికే పెడుతుంది ఆ పుష్పకం. ఇంకొక ప్రయోజనానికి వెళ్ళడానికి వీల్లేదు. రాముడితో కలిసి రాముడి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తారు. చూసి వీళ్ళందరూ ఏమనుకుంటారు మనస్సులో? సింహాసనంలో సీతారాములు ఉన్నారు. మరి మేమెవరం? మేమందరం వాడి కింకరులం, మేమందరం వాడి భృత్యులం. మా యోగక్షేమాలు ఎవరు చూస్తారు? ఎవడు సింహాసనంలో కూర్చున్నాడో వాడు చూస్తాడు. నేను మొన్నటి రోజున ఒక మాట చెప్పాను, నా స్కూటర్ బాగులేదు, ఎవరిని తిడతారు? ఏం కోటేశ్వరారు దానికి ఆయిలింగ్ చేయించుకోకూడదా అంటారు. మా ఇల్లు బూజులు పట్టింది, ఎవరిని తిడతారు? మా ఆవిడ్ని తిడతారు, ఏమమ్మా ఒకసారి దులిపించుకోకూడదా అంటారు. అలా రేపు పొద్దున్న కోటేశ్వరరావుకి ఏ ఉపద్రవం రాకుండా, ఏ ప్రమాదం రాకుండా ఎవరు కాపాడుకోవాలి? ఆయన కాపాడుకోవాలి. ఎందుకు? ఆయన పట్టాభిషేకానికి వచ్చి నువ్వు స్వామివని అంగీకరించి నేను శిరస్సు వంచేశాను. తన వస్తువుని తాను కాపాడుకుంటాడు. నా స్కూటర్కి నేను బాధ్యుడినైతే నాకు వాడు బాధ్యుడు, వాడు చూసుకుంటాడు. అందుకని ఎవరికి అనుగ్రహం ఉందో వారు మాత్రమే పట్టాభిషేకానికి రాగలరు, అన్యులు పట్టాభిషేకానికి రాలేరు. రామానుగ్రహం ఎవరు పొందారో వారు మాత్రమే పుష్పక విమానం ఎక్కారు, పట్టాభిషేకం చూడగలిగారు. తదనంతరం అది ఎవరిదో వరకు వెళ్ళిపోయింది. అందుకని కుబేరుడికి పంపించేశారు. అందుకని ఉత్తర దిక్కుకే వెళ్ళిపోతుంది. అది కైలాస పర్వతం పక్కనున్నటువంటి
జ్ఞానము ఈశ్వరుడి సొత్తు. అందుకని పక్కన కుబేరుడు ఉంటాడు ఎప్పుడు. కుబేరుడు ఎక్కడుంటాడు అంటే పరమశివుడి పక్కన అంజలి ఘటించి నిలబడి ఉంటాడు. ఐశ్వర్యమునకు కాని జ్ఞానమునకు కాని స్థానమేది. అందుకే బిల్వపత్రంతో శివుడికి పూజ. బిల్వపత్రం కాని ఈనెలతో పడిందా ఐశ్వర్య కటాక్షం, బోర్లా పడిందా జ్ఞాన కటాక్షం. కారణం ఏమిటి? లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాల్లో బిల్వపత్రం ఒకటి. శాస్త్రం అంత ఖరాఖండిగా చెప్పింది. అందుకని కరస్థే హేమాద్రౌ గిరిశ వికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభిచింతామణిగణే శిరస్థే ఫాలాంశౌ చరణ యుగళస్థే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. అందుకని ఆ మనస్సు తీసుకెళ్లి ఆయన దగ్గర పెడితే చాలు, ఆయన కాపాడుకుంటాడు. ఆయన ఏది ఇవ్వాలో అన్ని ఇస్తాడు. అది రామచంద్రమూర్తి యొక్క కృప, నిర్హేతుకమైన కృప. ఎంత పాపి అయినా ఆయనేం పట్టించుకోడు. నేను నీవాడనయ్యా అని కూర్చుని, నువ్వు రాజారాముడవు, మూర్ధాభిషిక్తుడు అయ్యావు, నీ చేత పరిపాలింపబడుతున్న వాడను నేను అని మీరు ప్రతిజ్ఞ చేసి వెళ్ళారనుకోండి, పూనికతో, ఇక్కడ ఈ నాలుకతో కాదు, ఇక్కడ పూనికతో వెళ్ళారనుకోండి, మీ యోగక్షేమములను ఆయన వహిస్తాడు. అందుకని పుష్పకం పైకెళ్ళిపోయింది. పట్టాభిషేకానికి అందరూ దిగిపోయారు. దిగిపోయిన తర్వాత నిన్నటి రోజున చెప్పాను, గబగబా వెళ్ళారు. భరతుడు పాదుకలు తొడిగారు. తొడిగి రామచంద్రమూర్తిని తీసుకొచ్చారు. శిరస్యంజలి మాధాయ కైకయ్యానందవర్ధన బభాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం పూజితా మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమరదామమ. అన్నయ్య, నువ్వు శిరస్యంజలి మాధాయ, ఏదో అన్నగారు దిగాడు అని కాదు, రాముడెవరో గుర్తెరిగినవాడు భరతుడు. అందుకని శిరస్సున అంజలి ఘటించాడు. అంజలి ఘటించి సత్యపరాక్రమం. ఏమిటి రాముడి పరాక్రమం? సత్యమే రాముని యొక్క పరాక్రమము. ఏ వికారము లేనటువంటిది ఏదో, అన్ని వికారములకు అతీతమైనది ఏదో, ఏది కాలమునకు వశమై నాశనమవదో అటువంటి దాన్ని సత్యం అంటారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతిలాగే ఆ సత్యమును నిరంతర పూనిక ఉండడం, ఆ సత్యమును ఊపిరిగా పెట్టుకోవడం, సత్యధర్మములను రెండింటినీ రెండు పాదములుగా పెట్టుకుని నడవడం రాముని యొక్క ఆయనం, రామాయణం. కాలము ఉత్తరాయణ దక్షిణాయనములుగా నడిచినట్టు రాముడు సత్యధర్మములను రెండు పాదములుగా పెట్టుకుని నడుస్తాడు. అందుకని రామాయణమైంది. అందుకే రాముడి యొక్క నడతని చూపిస్తుంది రామాయణం. మిగిలిన వాళ్ళు ఒకసారి సత్యం పట్టుకుంటే ధర్మం వదిలేస్తారు, ఒకసారి ధర్మం పట్టుకుంటే సత్యం వదిలేస్తారు, చాలా మంది రెండు వదిలేస్తారు. కానీ రాముడు ఎప్పుడు పట్టుకున్నా సత్యధర్మములు రెండిటినీ పట్టుకుంటాడు తప్ప ఏ సమయమునందు రెండిటిలో ఏ ఒక్కటి విడిచిపెట్టాడు. అందుకే కొడుకుగా కనపడతాడు, తమ్ముడిగా అన్నగారిగా కనపడతాడు, ఒకనాడు శిష్యుడిగా కనపడతాడు, ఒకనాడు రాజారాముడిగా కూర్చోవాలంటే పాటించవలసినటువంటి నియమాన్ని చూపిస్తాడు. ఇన్ని కూడా తన యొక్క నడువడి చేత నిరూపిస్తాడు. అటువంటి రాముడు కనుక అటువంటి సత్యపరాక్రముడైనటువంటి రామచంద్రమూర్తిని చూసి శిరస్సున అంజలి ఘటించి ఆయన అన్నాడు, పూజిత మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ. అన్నయ్య, మా అమ్మాయి అయినటువంటి కైకేయి ఆనాడు 2 వరాలు అడిగింది. నవపంచత వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రమో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేనా భరతోమభిషిచ్యతాం అని అడిగితే, ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉండి కోసల రాజ్యం మొత్తం మీద దశరథ మహారాజు గారితో మొదలుపెట్టి వశిష్ఠుడి దగ్గర నుంచి, జాబాలి దగ్గర నుంచి, కశ్యపుడి దగ్గర నుంచి, గౌతముడి దగ్గర నుంచి సామాన్యమైనటువంటి వాడి వరకు కైకమ్మతో కలిపి రాముడి యందు చిన్న అపచారం ఉన్నదా రాజ్యం ఇవ్వకపోవడానికి అని అడిగితే భరతుడితో కైకమ్మంది అయోధ్యకాండలో మీరు విన్నారు. రాముడు అటువంటి తప్పు పని ఎందుకు చేస్తాడ్రా, రాముడు చెయ్యడు అంది. తన చారిత్రమునందు నడువడి యందు చిన్న దోషము లేని రాముడు తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం, అమ్మ అడిగినటువంటి వరాన్ని నిజం చెయ్యడం కోసం నువ్వు వెళ్ళిపోయావన్నయ్యా రాజ్యం విడిచిపెట్టి. నీ పాదుకలను న్యాసంగా ఇచ్చావు, ఇచ్చి రాజ్యం చెయ్యమని నన్ను శాసించావు. న్యాసంగా ఇచ్చినప్పుడు ఒకరు ఎక్కడికో వెడుతూ ఉంటారు తీర్థయాత్రలకు 40 రోజులు. వెడుతూ కోటేశ్వరారు మా ఇంట్లో ఉంటే గబుక్కుని దొంగలు వచ్చి పట్టుకుపోతారేమో, మీరు ఎక్కడికి వెళ్ళరు కదా, ఇంట్లోనే ఉంటారు కదా, అందుకని కొంచెం ఈ నగలు మీ ఇంట్లో ఉంచండి అంటారు. ఉంచితే నేను అందులో ఒక నగ తీసుకుని, ఈ నగ బాగులేదు ఏమిటో, ఈ పలకసరలు వేసుకున్నారు ఏమిటో, వీళ్ళు కాశికాయ గుళ్ళు చేయించేద్దామని మార్చేస్తానే, నాకెందుకు, అది పలకసరలు అయితే నాకెందుకు, కాశికాయ గుళ్ళు అయితే నాకెందుకు. పలకసరలుగా కాశికాయ గుళ్ళుగా
ఉంగరంగా వాళ్ళు ఎలా ఇచ్చారో అలా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చేసి, అయ్యా మీరు ఏమి ఇచ్చారో ఉన్నాయో లేదో ఒక్కసారి మన స్నేహం నిలబెట్టడానికి చూసుకోండి, నా మీద నమ్మకంతో వెళ్ళిపోకండి, ఓసారి మీరు చూసుకుని నా వంక సంతోషంగా చూస్తే మన స్నేహం నిలబడిందని సంతోషిస్తాను అని ప్యాకెట్ తిరిగి ఇచ్చేసినట్టు. ఎందుకని? ఆ వస్తువు నాది కాదు, ఆ వస్తువు వేరొకరిది. మా ఇంట్లో బంగారం ఉందని అర్జెంటన్ లోన్ ఎట్టంగా గోల్డ్ లోను, అది నాది కాదు. అది మార్చనగా నాది కాదు. నేను పెట్టుకోనుగా నాది కాదు. ఇంట్లో లేదా? ఉంది. ఉన్నా దాని ఎందు నీకు మమకారం ఎందుకు లేదు? నాది కాదన్న పూనిక నీ ఎందున్నది. ఈ మాట ఉంటే తప్ప రాముడు స్వీకరించడు రాజ్యాన్ని. దీనికోసమే హనుమని పంపించారు. చిన్న మార్పు ఏదైనా ఉన్నదా? రాజ్యమును ఇంతకాలం నిర్వహించడంలో అధికారమునందు లాలస పొందాడా చూడవయా భరతుడన్నారు. ఇది రాముడి యొక్క పరిశీలన అంటే. అందుకని ఆయన అన్నాడు, పూజితామామి కామాత దత్తం రాజ్యమిదం మమ తద్దతామి తవైవాహం భుంచు రాజ్యమకంటకం తద్దదామి పునస్తుభ్యం యథాత్వమదదామమ. అన్నయ్య, నువ్వు నాకు ఎలా రాజ్యాన్ని ఇచ్చావో అలా తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. ఇది న్యాసంగా ఇచ్చావు, నాకు నీ ప్రతినిధిగా పరిపాలించాను. ఏమయ్యా 14 భరతుడికి చాలా భయం. ఎందుకంటే అయోధ్యకాండలో మీరు విన్నారు కదా, రామభరత సంవాదం. ప్రాయోపవేశం చేసేస్తానన్నాడు, నిగ్రహించేస్తాను, అడ్డం పడుకుంటానన్నాడు. పికిటింగులు హార్తాళ్ళు ఆ రోజుల్లోనే ఉన్నాయన్నమాట. రోడ్ రాఖో చేస్తానన్నాడు, కూర్చుంటానన్నాడు అడ్డంగా. తప్పు నువ్వు ఇలా చెయ్యకూడదు, ఐశ్వర్యం పోయిన బ్రాహ్మణుడు కూర్చోవాలి రాజు ముందు. నువ్వు చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా ఒక ధార్మికుడిని ముట్టుకోమన్నారు. ఎవరు ధార్మికుడు అంటే రాముణ్ణి ముట్టుకోమన్నారు. అంటే రాముణ్ణి ముట్టుకున్నాడు ఆ రోజున భరతుడు. అందుచేత ఇంతకాలం రాజ్యం చేశావు కదరా, నాకు దండకారణ్యం చాలా హాయిగా ఉందిరా, నా జీవితం ఋషులకు ఉపయోగపడుతోంది, 14 ఏళ్ళెడితే రావణ కుంభకర్ణాదుల్ని వధించాను, ఎందుకురా నాకు ఈ రాజ్యం, హాయిగా నేను దండకారణ్యంలో ఉంటాను, ఏం నాకు అప్పుడు రాదన్నావు కానీ బాగా పరిపాలించావురా, అందరూ సంతోషిస్తున్నారు, పోస్ట్ రెగ్యులర్ చేసేస్తాను, అయోధ్య వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చో అంటాడేమో భరతుడికి భయం. మీరు ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భరతుడు మనకు ఒక గొప్ప నీతి నేర్పుతున్నాడు. ఐశ్వర్య భ్రష్టుడు కమ్మని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. మీరు ఐశ్వర్యమును పొందండి, పరమ సంతోషంగా ఉండండి, లేకపోతే వివాహం ఎందుకు చేసుకున్నట్టు? వివాహం చేసేసుకుని వైరాగ్యం పెంపొందించుకోమనే, అదో వెర్రితనం. వివాహం చేసుకున్నవాడు ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, నీ భార్య ఎందు నువ్వు సుఖం అనుభవించు, తప్పేం లేదు. అన్య స్త్రీ ఎందు నీ మనస్సు పెట్టుకోకు, దోషం, రావణుళ్ళ పతనం అయిపోతావు. నువ్వు నైతిక మార్గంలో ఆర్జన చెయ్యి. ఎందుకని ఆర్జన చెయ్యలేదా? మాతా నిందతి నాభినందతి పిత భ్రాతాన సంభాషతే భృచ్చక్కుప్యతి ననుగచ్చతి సుత కాంతాపి నాలింగతే. తండ్రి సంతోషించడు, తల్లి ఆనందంగా చూడదు, అన్నదమ్ములు పలకరించరు, సేవకుడు నమస్కారం చెయ్యడు, కొడుకు ఎదురొచ్చి చెంబుడు నీళ్లు ఇవ్వడు కాళ్ళు కడుక్కోమని. భార్య ప్రియమార కౌగిలించదు, రూపాయి సంపాదించకుండా తిరిగితే. కాబట్టి సంపాదించు, కానీ తస్మాన్ నైతికమర్థమర్జన శృణు సఖే విత్తేన సర్వే వశాహ, నీతి తప్పకుండా సంపాదించమని చెప్పింది శాస్త్రం. అలా సంపాదించింది నీకు శ్రీరామ రక్ష అవుతుంది. అందుకని నీకు ఎంత ఐశ్వర్యం ఉండని దోషం లేదు, హాయిగా అనుభవించు. కానీ ఏ భావన ఉండాలి? ఎప్పుడు నాది కాదు. మరి ఎవరికి ఇదంతా? ఈశ్వరుడే. మరి ఎందుకు ఇచ్చాడు ఈశ్వరుడు? ఆయన నా తండ్రి. నా తండ్రి ఎందుకు ఇస్తాడు? పాండిచేరి వెళ్ళిపోతున్నాడు, మా అబ్బాయి ఇవ్వాలా, నాన్నగారు 5,000 ఇవ్వండి అన్నాడు. ఇవ్వనరా నీకు అంటావా? ఇచ్చాను. ఎందుకో? ఓ 2 నెలలు వాడు హాస్టల్లో మెస్ బిల్లు కట్టుకోవడానికి. అమ్మో వాడు తినకపోతే నేను తిన్నా జీర్ణం అవదు నాకు, కొడుకు కాబట్టి వాడికి ఇస్తాను, వాడు సంతోషిస్తాడు, వాడి సంతోషాన్ని చూసి నేను సంతోషిస్తాను. వాడికి BE డిగ్రీ వస్తుంది, నాకు ఉద్యోగం ఇస్తారా? ఇంజనీర్ ఉద్యోగం ఇవ్వరు. కానీ వాడు ఇంజనీర్ అయితే వాడు సంపాదించుకుంటే నేను సంతోషిస్తాను. రాముని యొక్క ప్రేమకి ఇది పరాకాష్ఠ. మీకు ఒక మాట చెప్పాను, నరుడికి ఉండవలసినది ప్రేమ. ప్రేమ అంటే ఇవాళ రోజుల్లో సినిమాల్లో చెప్తున్న ప్రేమ ప్రేమ కాదది, పరమదారుణమైన కామము. అయితే నాదానివి కాలతే యాసిడ్ పోస్తా, ఇది భ్రష్టత్వం. అది కామం అంటారు కానీ అది ప్రేమ అనరు. ప్రేమకి ధైర్యం ఏమిటి? నా బుర్ర. అది సినిమా ఏమిటి? భ్రష్టత్వం. వాడికో శాస్త్రం తెలియదు, వాడి బుర్ర తెలియదు, వాడో సినిమా. మన దరిద్రం 50 రూపాయలు ఇచ్చి దాన్ని చూసి మనం భ్రష్టులం అయిపోవడం. అది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే తాను అనుభవించవలసిన దానిని కూడా తాను అనుభవించకుండా వేరొకరికి ఇచ్చి వాడు అనుభవిస్తుంటే అనుభవించిన వాడి ఆనందమును చూసి తాను అనుభవించినంతగా ఆనందమును పొందగలిగిన విశాల హృదయమునకు ప్రేమ అని పేరు శాస్త్రంలో. ఇది భగవంతుడు చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే అపారమైన ప్రేమ. అందుకే భగవంతుడి ప్రేమకేమి కారణము? నిర్హేతుకము. దానికి కారణం ఉండదు ఆ కృపకి. మనం ఇంత పాపం చేసాం, ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అంతే పొంగిపోతాడు వాడు.
నాకు ఇక్కడ రామాయణం మొదలు పెట్టాక రామనామం చెప్తే ప్రమాదాలు తప్పాయని, గండాలు తప్పాయని, కోర్టు కేసులు సెటిల్ అయ్యాయని, ఉద్యోగాలు వచ్చాయని, గర్భం ధరించారని ఎన్ని శుభవార్తలు ఎంతమంది వచ్చి చెప్పారో, ప్రమాదానికి గురై ప్రాణాలు దక్కాయని కారులో వెళ్ళిపోతూ రామనామము రామనామము రమ్యమైనది రామనామము చదువుకుంటున్నానండి, కారు రోడ్డు పక్కన పడిపోయింది కానీ బతికానని చెప్పాడు ఒక ఆయన. ఇంకొక ఆయన తండ్రి గారు చచ్చిపోయాడనే అనుకున్నానండి, అయ్యో రామాయణం ఇంకా వినలేననుకుని వెళ్ళానండి, వెడుతున్నంతసేపు అంత పూనికగా చెప్పారు మన నామం గురించి. చూద్దాం అసలు నామమో కాదో పరీక్ష తేలిపోవాలి ఇవాళ. రామనామమే చదువుకుంటూ వెళ్ళాను. ఆశ్చర్యం, అన్నీ అయిపోయాయి, నువ్వు వచ్చేయన్న వాళ్ళు నేను వెళ్ళేటప్పటికే పిడరాయల్లే మా నాన్నగారు కూర్చుని ఉన్నారు. డాక్టర్స్ కి కూడా అన్బిలీవబుల్ ఆ సిచ్యువేషన్ అని చెప్పాడు ఒక ఆయన వచ్చి నేను కారు ఎక్కుతుంటే. ఇవన్నీ ఎవరు చెయ్యగలడు? మీరు చెయ్యగలరా? నేను చెయ్యగలరా? ఇది ఈశ్వరుడు చెయ్యగలడు. అందుకని ఏది అనుభవించినా తాను అనుభవించి, ఇది నేను అనుభవిస్తున్నవాడను కాను, ఇది నాది కాదు, ఇది నాకు ఈశ్వరుడు ఇచ్చినది. అందుకే మన పెద్దవాళ్ళు నీకు ఈ భావన చేత కాకపోతే, కొన్ని మాటల్లో చెప్పలేకపోతే, ఓ గొలుసు చేయించుకున్నావు, పసుపు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి పెట్టుకో. ఓ పంచ కొనుక్కున్నావు, పసుపు పెట్టి పెట్టుకో. ఓ చొక్కా కొనుక్కున్నావు, పసుపు పెట్టి పెట్టుకో. ఓ ఇల్లు కొనుక్కున్నావు, గడపకి పసుపు రాసి లోపలికెళ్ళు. ఓ ఇంట్లో గృహప్రవేశం చేశావు, మొట్టమొదటి భగవంతుణ్ణి తీసుకెళ్లి కూర్చోపెట్టు, మొదట పాలు పొంగించు. ఏది చేసినా ఈశ్వరానుసంధానముగా మాత్రమే చెయ్యమని మన పెద్దలు శాసించారు. అదే భరతుడు ఇవాళ మనకి నేర్పుతున్నాడు. అన్నయ్య, ఇది నాది కాదు, నాది కాని దానిని నాదిగా న్యాసము చేసి 14 సంవత్సరములు నువ్వు పాలించమన్నావు, నేను పాలించాను. ఒకే అరణ్యములో గాడిద గుర్రము ఉంటే గుర్రం నడకని గాడిద అనుకరించగలదా? ఎద్దు మొయ్యవలసిన భారాన్ని దూడమొయ్యగలదా? అందుకని అన్నయ్య, ఇంతకాలము రాజ్యము నడిచింది అంటే నా గొప్ప కాదు, నీ పాదుకలు సింహాసనంలో ఉన్నాయి, నడిచింది. నీ ఇల్లు సుఖశాంతులతో ఎంతకాలం ఉంటుంది? నీ ఇంటి ఈశాన్య పూజా మందిరంలో భగవంతుడు ఉన్నారన్న పూనిక నీకున్నంత కాలం ఉంటుంది. అదేమండి, నేను కొలుకు తెచ్చిన విగ్రహమే కదా, వెళ్ళకపోతే పెద్ద నష్టం ఏంటండి, తిరుపతిలో నేనే బతుకొచ్చా 12 రూపాయలు ఇట్టి, అది నన్ను రక్షించడం ఏమిటని నువ్వు అనుకున్న రోజున రక్షణ కూడా లుప్తమైపోతుంది. అందుచేత భరతుడు ఈ రహస్యాన్ని చెప్తున్నాడు. నీ ఉపాసన నీ యొక్క రక్షణ, ఈశ్వరుని యందు నీకున్న పూనిక నీ రక్షణ, ఈశ్వరుని యందు నీకున్న నమ్మకం నీకు రక్షణ, ఈశ్వరుని యందు నీకున్న భక్తి నీకు రక్షణ. నీకు భక్తి లేనప్పుడు, నీకు పూనిక లేనప్పుడు వాడు నీ ఇంటి బంట్రోతు కాడు. ఇంకా నీలో ఊపిరే ఉన్నందుకు నువ్వు కృతజ్ఞుడవై ఉండాలి. నువ్వు వాడికి రేగుపండు తెచ్చి పెట్టకపోయినా నిరంతరం నిందించడమే పనిగా పెట్టుకున్నా, ఇందాక వేదం చదివారే, అందులో ఒక పన్నం చదవడం చేత కాకపోయినా, రామాయణంలో ఒక సర్గ చెప్పడం చేత కాకపోయినా, ఒక శ్లోకానికి అర్థం తెలియకపోయినా, రామాయణంలో ఎన్ని పాత్రలున్నాయో తెలియకపోయినా, ఇవాళ భారతదేశంలో ప్రతివాడికి రామాయణం చులకనే, ప్రతివాడికి రాముడు చులకనే, ప్రతివాడికి సీతమ్మ చులకనే. ప్రతివాడు ఆడదాన్ని కొంచెం ఖేద పెట్టే వాళ్ళందరూ రాముళ్లే. అవునండి, సీతని అగ్నిప్రవేశం చెయ్యమన్నట్టు సీతను అగ్నిప్రవేశం చెయ్యమని రాముడు చెప్పాడా? నిన్నటి రోజున మీకు చెప్పాను నేను, సీతారాములు 2 కాదు 1. నీకేం తెలుసు రామాయణం గురించి? నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అందుకే నన్ను ఎప్పుడైనా ఉపన్యాసాలకు వస్తున్నప్పుడు చదువుకునే పిల్లలు ఆప్ చేసి రామాయణం ఏమిటండి ఏదండి అని అడిగితే నిలబడి కూడా కాసేపు చెప్తాను. ఎందుకంటే భవిష్యత్తులో దీన్ని ఉద్ధరించవలసినటువంటిది ఆ ఫ్యూచర్ జనరేషనే ఉద్ధరించాలి. రామాయణానికి పట్టుకొమ్మలుగా వాళ్ళు నిలబడాలి. అందుకే ఆదిత్య శర్మ గారు కన్న తల్లి ఒడి ఇది తలకి అలవాటు లేక గట్టిగా నొక్కుతోంది మహాప్రభో, నేను పెట్టుకున్నట్టే, మీరు నన్ను క్షమించండి. అందుచేత వాళ్ళు రేపు పొద్దున్న వాళ్ళు భవిష్యత్తులో తల్లులు కనుక వాళ్ళు బిడ్డల్ని ఎలాగా తర్ఫీదులో పెట్టాలో తెలియాలి కనుక తల్లులకి పిల్లలకి అందాలని ఆదిత్య శర్మ గారు, మా ఆంజనేయ కామరాజు గారు వీళ్ళందరూ కలిసి శివాజీ తల్లి ఒడిలో కూర్చుని భారత భాగవతాలు రామాయణాలు చదువుతున్నటువంటి స్టిక్కర్స్ ప్రింట్ చేసి ఇవాళ మీకు ఫ్రీగా ఇస్తున్నారు. ఆ స్టిక్కర్స్ని అవి తీసుకెళ్లి మీ ఇంట్లో పిల్లల యొక్క రూమ్స్లో ఇంటికి తలుపుకి ఆ స్టిక్కర్ పెట్టుకుంటే మన జాతి సంస్కారం ఏమిటో, మన జాతి సంస్కృతి ఏమిటో, అసలు రామాయణ భారతాలు ఎవరు చెప్పాలో తల్లి చెప్పాలి ముందు కథలుగా. చెప్తే వాడికి సందేహాలు వచ్చి పెద్దల దగ్గర తెలుసుకోవాలి. తెలుసుకుంటే రామాయణ భారతాలు నిలబడతాయి. తల్లి టీవీ సీరియల్ ఒళ్ళో కూర్చోపెట్టుకుని పిల్లాడికి చూపించి 176,384 ఎపిసోడ్లో పాత్ర వస్తే జ్ఞాపకం ఉంటోంది. దిక్కుమాలిన పాత్ర
24,000 శ్లోకాల్లో రామాయణం 6 కాండల్లో రామాయణ కథలో ఉన్న రహస్యాలు, అందులో ఉన్న అనుష్ఠానపరమైనటువంటి విషయాలు జ్ఞాపకం లేవంటే మన నిర్లక్ష్యమా? అన్ని ఎపిసోడ్లు గుర్తుంటాయి. వాడెవడో నీ కంటికి కనపడడు, వాడెవడో నీకు తెలియదు, వాడు నీ కంటికి కనపడనటువంటి బ్రహ్మ పదార్థం. ఆవిడెవరో కనపడుతుంది. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు? వంకాయల వెంకటరత్నం. మీకేం కావాలి? నేను ఫలానా చేస్తూ నాకెందుకు అవన్నీ? ఇవన్నీ వింటే మీరు ఏం చేస్తుంటారు? నేనేదో కుట్టుకుంటూ ఉంటాను. అయితే మీరు ఏం చేస్తుంటారు? ఫలానా సినిమా చూస్తూ ఉంటారు. ఎన్ని మాటలు చూశారు? అబ్బో, మీకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి. ఆ పాట ఎవరు రాశారు? దీనికి ధారణాశక్తికి పరీక్ష. చెప్తే ఫలానా వారు రాశారు. ఏదా మొదలు అందించండి. ఈవిడో చరణం పాద్దాం, ఆవిడో చరణం పాద్దాం. ఇదంతా ఏదో ఉపాసన చేసేస్తున్నట్టు ఇలా కూర్చుని మనం చూస్తూ ఉండడం, పిల్లలకి అన్నం పెడుతూ వాళ్ళకి చూపించడం. భ్రష్టు పట్టవా సమాజం? ఆ హైదరాబాద్ వాడేవాడో నీకు తెలియదు, నిజంగా హైదరాబాద్ వాడు చేసేవాడో తెలియదు, ఆ స్టూడియోలో వాడు పక్కవాడు ఫోన్ చేసేది చెప్పాడో నీకు తెలియదు. కానీ నువ్వు మాత్రం దానికి తాదాత్మ్యతతో చూస్తే పోన్లేరా, ఇన్నాళ్ళకి ఏదో గొప్ప పాట సీతారాముల కళ్యాణము చూతము రారండి అని అడిగింది ఆవిడెవరో, ఇంకా సత్యకాల పిల్ల. అడిగితే అదేదో మీరు చూద్దాం అనుకునే వేళటికి చూడండి నా జుత్తింత పెరగడానికని గభేళ్ళ పర్వతం నుంచి నీళ్లలో దూకిపోతున్న ఓ స్త్రీ. 20 నిమిషాలు మీరు ఈ నరకాన్ని చూస్తే తప్ప సీతారాముల కళ్యాణము చూతము రారండి మీకు చూపించరు. దానికి వశులమైపోతే ఎక్కడ రామాయణం ఉంటుంది? అందుకని నిజంగా మన దేశం ఏమిటో, మన సంస్కృతి ఏమిటో, మన సంప్రదాయం ఏమిటో తెలుసుకోవాలి. అందుకని మహానుభావుడు భరతుడు ఒక గంభీరమైన విషయాన్ని నేను ప్రతిపాదన చేశాను. మహాప్రభో, వీరొకటి కాదు, ఇవాళ పూర్వకాలంలో ఎక్కడ ఏది చేసినా, తోలుబొమ్మలాట కట్టినా, లేకపోతే ఓ ప్రవచనం జరిగినా, ఓ హరికథ చెప్పినా, లేకపోతే ఓ నాటకం వేసినా భగవత్ సంబంధంగా ఉండేవి. ఇవాళ మీరు చూడండి, ఆశ్చర్యకరంగా సమాజం ఎలా తయారైపోయిందంటే దేవీ నవరాత్రులు వచ్చాయి, డాన్స్ బేబీ డాన్స్. ఎందుకది? దసరా నవరాత్రికి డాన్స్ బేబీ డాన్స్కి ఏమిటి సంబంధం? అక్కడేమో కవి రాసిందేమో ఆకాశమునందు పూర్ణచంద్రుడు వెండి పళ్ళెము వలె ఉన్నాడు అని ఒకటి రాశాడు. వీడు మూర్ఛ వచ్చిన వాడు గవర్నమెంట్ ఆసుపత్రి ముందు పడిపోయి కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటాడు. అది ఒక్కొక్కసారి చూస్తే మూర్ఛ బాగా విశేషమైనటువంటి రాగిబిళ్ళ కట్టుకున్న మూర్ఛ రోగులు మహానటులు ఇవాళ. అంతకన్నా గొప్పతనం ఏమైనా ఉందా అందులో? పాటలో సాహిత్యం ఏమిటో తెలియదు, నటిస్తున్న నటుడు నటన ఏమిటో మీకు తెలియదు, రెండింటికి అనుసంధానం ఉండదు. అంత భ్రష్టు పట్టింది ఇవాళ సమాజం. ఆ పట్టినటువంటి భ్రష్టత్వాన్ని తొలగగొట్టగలిగినటువంటి ఔషధం ఇంటికి చెదబట్టేసింది అనుకోండి, శుభ్రంగా ఏం చేస్తారు? కన్నాలు పెట్టి కెమికల్ పెట్టి మూసేస్తారు, పురుగులన్నీ చచ్చిపోతాయి. అలా ఇవాళ సమాజానికి పట్టిన చెదని చంపగలిగిన దివ్యౌషధం రామాయణం. అటువంటి రామాయణంలో అందుకే భరతుడు చెప్తాడు, పూజితామామికా మాతా దత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమదదామమ. రామా, నాది కాదు ఈ రాజ్యం, నువ్విచ్చావు, దీన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను, అందుచేత స్వీకరించవలసినది అన్నారు. అన్న తర్వాత ఆ వినయ విధేయతలకి మహానుభావుడు రామచంద్రమూర్తి సంతోషించారు. ఇక్కడే భరతుడు ఒక మాట చెప్తాడు, ఇది మనం ప్రతిరోజు ప్రతి వారు కంఠస్థం చెయ్యవలసినటువంటి శ్లోకం. జ్ఞాపకం పెట్టుకోండి, మీకు ఏ సుఖం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా కూడా రాముడున్నాడు నన్ను రక్షిస్తాడనుకోవడానికి శ్లోకం అందరూ కంఠస్థం చేసేయాలి. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వమనువర్తయ. పట్టాభిషేకానికి వచ్చిన వాళ్ళు చెప్పవలసిన శ్లోకం అసలు ఇది. అందుకని అందరూ చెప్పండి అమ్మా ఒక్కసారి, యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ. తల్లి పిల్లాన్ని తీసుకుని బజారుకెడితే ఒక డజను చక్రకేళి అరటిపళ్ళు కొని ఇంటికి తెచ్చిన తరువాత పిల్లవాడు చక్రకేళి అరటిపళ్ళ యొక్క పెడవంకే చూస్తుంటే ఓ పండు తీసి పిల్లవాడికి ఇస్తే పిల్లవాడు పండు తొక్క తీసి తినే ముందు ఒక్కసారి అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు కూడా ఒక్క ముక్క కొరుక్కో అమ్మా, తింటానంటే అక్కర్లేదు నాన్న నువ్వు తినరా అంటే ఆ పిల్లవాడు తినేసిన తర్వాత సాయంకాలం ఆఫీసు నుంచి భర్త గారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భర్త పక్కన కూర్చుని ఆ రోజులో జరిగినటువంటి ప్రముఖమైన విశేషంగా, ఏమండి చూశారా ఇవాళ పిల్లాడికో అరటిపండు ఇస్తే వాడు తినడం మానేసి అమ్మ నువ్వు తినమ్మా, అమ్మ నువ్వు తినమ్మా, నువ్వు తినమ్మా అన్నాడు.
నేను ముక్క కొడుక్కున్నాక వాడు తిన్నాడు. అందుచేత మీ వంటి భర్త ఇటువంటి కొడుకు నాకున్నారు, ఇంకా నా జీవితానికి ఏం కావాలంటుంది తల్లి. ఏ పిల్లాడు కొనుక్కున్నాడు అరటిపండు, పిల్లాడు తెచ్చాడా? అమ్మ పెట్టిన అరటిపండే తిరిగి అమ్మకి పెడితే మురిసిపోయిన అమ్మలా ఆయనిచ్చిన వైభవమే మీరు అనుభవిస్తూ స్వామి ఇది నీది నేను అనుభవిస్తున్నాను అన్నంత మాత్రం చేత పొంగిపోతాడు ఆ కృతజ్ఞతాభావానికి, ఆ ప్రసాద భావానికి. ఇది మనిషిగా బ్రతికినటువంటి వాడు నేర్చుకోవాలి. ఇది లేనప్పుడు కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః, నువ్వు కృతజ్ఞుడవు. బ్రహ్మజ్ఞేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. కిష్కింధకాండలో లక్ష్మణుడు చెప్పేశాడు. అటువంటి కృతజ్ఞుడికి ఇంకా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. అందుకని కృతజ్ఞులుగా బ్రతకడం ఎలాగో మనకి పట్టాభిషేకం నేర్పుతుంది. ఇవాళ స్వామి మేము మీ భృత్యులం, మీ కింకరులం, అందుకని మీరు మమ్మల్ని స్వామిగా సర్వకాలముల ఎందుకు కాపాడండి. ఇవి మావి కావు, ఇవన్నీ మీవి, మీవైనవి మాకిచ్చి మేము ఆనందం అనుభవిస్తుంటే మా ఆనందం చూసి మీరు ఆనందిస్తున్నారు. ఇది మీరు తల్లిదండ్రులు, అందుకని మీరు ఇలా మమ్మల్ని కటాక్షించగలిగారు అని భరతుడు చెప్తే పరమ సంతోషించి రామచంద్రమూర్తి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించారు. అంగీకరిస్తే గబగబా శత్రుఘ్నుడు వెళ్ళాడు. తత శత్రుఘ్న వచన నిపుణా శశ్రువర్ధకా సుఖహస్తాస్సు శీఘ్రాశ్చ రాఘవం పర్యుపాసత పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే విశోధిత జట స్నాత చిత్రమాల్యానులేపన మహర్హవసనో రామ స్తతౌ తత్ర శ్రియాజ్వలన్. శత్రుఘ్నుడు వచ్చి అన్నయ్య క్షురకర్మ చేసేటటువంటి వారిని తీసుకొచ్చాను, అన్నయ్య క్షురకర్మ చేయించుకో అన్నయ్య, జటలు పట్టేసింది కదా నీ జటాజూటం అన్నాడు. అంటే ఇది రాముడి ఔదార్యం. నేను తండ్రి మాట నిలబెట్టడం కోసమని నా అంత నేనుగా అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళాను. కానీ తండ్రి ఆజ్ఞాపించకపోయినా నాయందున్నటువంటి ప్రేమ చేత స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి నందిగ్రామానికి వచ్చి నా పాదుకలను తీసుకెళ్లి సింహాసనంలో పెట్టి 14 సంవత్సరములు రాజ్యమునందు మమకారము లేకుండా పరిపాలించినటువంటి తమ్ముడు భరతుడు. ఆ భరతుడు ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప నేను దీక్ష విరమించనన్నారు భరతుడు. ఇది ఒక అన్నగారిగా బ్రతకడం అంటే ఏమిటో రాముడు చూపిస్తాడు మనకి. ముందు భరతుడు ఆ క్షురకర్మ చేయించుకున్నాడు, మంగళ స్నానం చేశాడు. తదనంతరం శత్రుఘ్నుడు చేయించుకున్నాడు, వారితో విడిచిపెట్టలేదుట. చిత్రం ఏమిటంటే విభీషణుడు సుగ్రీవుడు నిన్నటి రోజున అన్నాడు కదా భరతుడు కౌగిలించుకుని, సుగ్రీవా నువ్వు మాకు 5వ అన్నదమ్ముడివయ్యా బెంగపెట్టుకోకు అన్నాడు. వాళ్ళు కూడా క్షురకర్మ చేయించుకుని మంగళ స్నానాలు చేసి పట్టుబట్టలు కట్టుకున్న తర్వాత శ్రీ రామచంద్రమూర్తి 14 ఏళ్ల నుంచి మహానుభావుడా కాళ్లల్లో ఎన్ని పల్లేరుకాయలు గుచ్చుకున్నాయో, ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో, ఎంత ఎండల్లో నడిచాడో, ఎన్ని రాళ్లల్లో నడిచాడో, ఎన్ని చెట్ల కింద నడిచాడో, ఎన్ని ముళ్లల్లో ఎన్ని చోట్ల పడుకున్నాడో, ఎంత ఏడ్చాడో హా సీత హా సీత అని, ఎన్ని పర్వత గుహల్లో పడుకున్నాడో. హనుమ చెప్పారు కదా, నిత్యం జానపరో రామో నిత్యం శోకపరాయణ నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్. ఒంటి మీద పాములు పాకుతున్నా, తేళ్లు పాకుతున్నా, జెర్రులు పాకుతున్నా హాసీత హాసీత అంటూ స్త్రీకామము కాదు ధర్మపత్ని ఎందున్న అనురాగము చేత పడుకున్నవాడే ఇన్ని కష్టములు పడినప్పటికీ కూడా అగ్నిశిఖలా శోభించిపోయేటటువంటి రామచంద్రమూర్తి ఆ తర్వాత మంగళ స్నానం చేసి ఆ జటలు విప్పుకుని ఆ వచ్చినటువంటి క్షురకర్మ చేసిన వారి చేత శుభ్రంగా శోభింపచేయబడినటువంటి ఆ జటాజూటముతో చక్కటి కేశపాశముతో అందమైనటువంటి దుస్తులను పట్టుపుట్టములను ధరించి అంగరాగములను పూసుకుని ఆ మంచి మంచి దివ్యాభరణములను ధరించి బయటికి వచ్చేట. పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. మామూలుగా చూస్తేనే శూర్పణక లాంటిది ప్రేమించేసింది, వెంటబడిపోయింది. ఎటువంటి శూర్పణక? కడుపు జారిపోయింది, కళ్ళు జారిపోయాయి, చెవులు జారిపోయాయి, నోట మాట చూస్తే భయంకరం. రాక్షస స్త్రీలు కూడా తిట్టారు, దీనికి ఎక్కడ దొరికాడే రాముడు అసలు కామించడానికని. అటువంటిది ఇవాళ నిజంగా మా స్వామి అటువంటి దివ్యాంబరములు కట్టుకుని బయటికి వచ్చి నిలబడేటప్పటికి నిజంగా కౌసల్య నీళ్లలో ఎన్ని కన్నీళ్లు కారుంటాయో. ఇన్నాళ్ళకి కదా నా కొడుకు మళ్ళీ ఇటువంటి బట్టలు కట్టుకోగా చూశాను. ఆ పురవాసులు ఎంత పొంగిపోయారో, ఆ హనుమ కన్నులు నీరు పెట్టుకుని ఎంత పొంగిపోయారో, సీతమ్మ ఎంత సంతోషించిందో. అది కదా పట్టాభిషేక సర్గంటే. అందుకని కదా యావత్ జగతి సంతోషించినటువంటి సర్గ పట్టాభిషేక సర్గ. అంత పట్టాభిషేకము ఇక్కడ జరిగితే రామచంద్రమూర్తి సమస్త దేవతలు సంతోషిస్తే మనకి శుభం జరగకపోతే ఏం జరుగుతుంది? శుభమే జరుగుతుంది.
అందుచేత మహానుభావుడు ఆయన దివ్యమైనటువంటి ఆ వస్త్రములను కట్టుకుని ఆభరణములను ధరించారట. తదనంతరం ప్రతికర్మచ సీతాయా సర్వా దశరథ స్త్రియ ఆత్మనైవ తదా చక్రు మనస్సిన్వో చకార యత్నాత్ కౌసల్య ప్రహృష్ట పుత్రలాలస. పుత్రలాలస అన్నారు. కొడుకు మళ్ళీ ఇన్నాళ్ళకి తిరిగొచ్చాడని పొంగిపోయినటువంటి కౌసల్యాదేవి సీతమ్మ తల్లికి అభ్యంగన స్నానం చేయించి పట్టుపుట్టం కట్టి చక్కటి అలంకారం చేశారట. తదనంతరం వానరకాంతలందరికీ కూడా ప్రేమ చూడండి, వీళ్ళ భర్తల్ని రామకార్యం కోసం పంపారు వీళ్ళని. కౌసల్య, సుమిత్ర, కైకేయి వానరకాంతలకి తలంటు స్నానం చేయించారట. చేయిస్తే వాళ్ళు కామరూపులు కనుక నరరూపాలని పొందారట. పొంది చక్కటి చీరలు కట్టుకుని ఆభరణాలు పెట్టుకుని వాళ్ళందరూ 9,000 ఏనుగులు ఎక్కారు వానరాలు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఏనుగుల మీద కోతులు. ఇది రామరాజ్యం అంటే. ఆయనకి సేవ చేసినటువంటి కోతి గజారోహణం చేసింది. 9,000 ఏనుగులు ఎక్కించారు రామచంద్రమూర్తి. ఒక్కసారి ఆయన పాదములు పడితే నిన్ను ఏ స్థితికి తీసుకెడతాడో చూడు రాముడు. అందుకని 9,000 ఏనుగులు ఎక్కించారట. మనం పొద్దున్న ఊరిరిగింపుగా బయలుదేరే ముందు ఒక నియమం పెట్టుకున్నాం. ఊరిరిగింపునకు అగ్రభాగమునందు పెద్దలు కొంతమంది ఉండాలని చెప్పి మన దొరగారిని, హరిప్రసాద్ గారిని, వేద పండితుల్ని, ఇటువంటి వారిని ముందు నడిపించాం. అందుకని ఎప్పుడూ కూడా ఊరిరిగింపుకి ఇంటి పెద్ద ఆయన ఒక ఆయన వెళ్ళాలి. రాముడు చెప్పాడు కదా, ఎప్పుడైనా అమంగళకరమైనటువంటి పని మీద వెడితే స్త్రీ బయటికి వెళ్ళాలి మొదట. అందుకే సీతా పురస్తాద్రజతు తమేన భవితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతి హేషాసు దారుణ అన్నాడు ధర్మోదకాలు ఇచ్చేడు పెడుతుంటే. సీత ఇవాళ స్త్రీ ముందు నడవాలి, వెనక భర్త నడవాలి. ఎందుకంటే దారుణమైన పని మీద వెడుతున్నాను అన్నాడు ధర్మోదకాలు ఇస్తే తండ్రికి. మంగళకరమైన పని అయితే ముందు భర్త నడవాలి, వెనక భార్య నడవాలి. అందుకని ఆ ముందు ఆ పురుషులను నడిచారు. ముందు ఒక పెద్ద ఆయన్ని పెట్టాలి ఊరిరిగింపుకి. అందుకని దశరథ మహారాజు గారు ఎక్కినటువంటి శత్రుంజయమన్న ఏనుగుని తీసుకొచ్చి, ఇది ధర్మాత్ముడంటే మహానుభావుడు రాముడు, సుగ్రీవుణ్ణి తీసుకొచ్చి శత్రుంజయం మీద ఎక్కించారు. ఎక్కించి శత్రుంజయం మీద సుగ్రీవుడు వెడుతున్నారు. మిగిలినటువంటి వానరులందరూ కూడా మనుష్య రూపాల్ని ధరించి పరమ సంతోషంగా వెడుతున్నారు. వెళ్తున్నటువంటి సమయంలో ఆ రామచంద్రమూర్తి సూర్యమండల సన్నిభమైనటువంటి రథం ఎక్కారు. పగ్గమలను స్వయంగా భరతుడు పట్టుకుని రథాన్ని నడుపుతున్నాడు. లక్ష్మణుడు 100 ఆ తీగలు కలిగినటువంటి తెల్లని ఛత్రాన్ని పట్టాడు. శత్రుఘ్నుడు వింజామర వేస్తున్నాడు. విభీషణుడు ఒక పక్కన నిలబడ్డాడు, ఆయన వింజామర వేస్తున్నాడు. అందరూ బారులు తీరి నిలబడిపోయారట. అయోధ్య నుంచి నంది గ్రామం వరకు వచ్చేశారు. ఇవాళ కాకినాడలో సీతారామస్వామి గుడి నుంచి భానుగుడి సెంటర్ వరకు మనందరం వచ్చినట్టు అందరూ వచ్చేశారట. రాముడికి ఒక లక్షణం ఉంది, పూర్వభాషీచ రాఘవ. ఒకరు ముందు పలకరిస్తే రాముడు చిన్నతనంగా భావిస్తాడు. అరే రే పెద్దలు వారు వచ్చి నన్ను పలకరించారా, నేను ముందు వారిని పలకరించలేకపోయాను అని సిగ్గుపడతాట. అందుకని అంత రథంలో వెడుతూ కూడా కనపడ్డ వారందరినీ, అయ్యా మీ అగ్నికార్యం బాగా జరుగుతోందా, మీ ఇంట్లో అందరూ కుశలమా, మీ ఇంట్లో పూజ బాగా జరుగుతోందా, అన్ని విధాల ఐశ్వర్య సమృద్ధితో ఉన్నారా, ఏమి ఇబ్బంది లేదు కదా అని పేరు పేరున పలకరిస్తున్నట్టు అయోధ్యకాండలో చెప్పారు. పట్టణ ప్రజలందరూ రాముడు అలా పలకరిస్తాడు మమ్మల్ని అని చెప్పారు. అందుకని అందరినీ పలకరిస్తున్నారట. వానరులందరూ సంతోషంగా నడుస్తున్నారట. ఇంటింటా పతాకాలు ఎత్తారట, రంగవల్లులు తీర్చారట. ఆనందంతో తాండవం చెయ్యనివాడు లేడు. ఎవడి నోట విన్నా ఒకటే మాట, జై సీతారామచంద్ర ప్రభుకి జై. పొంగిపోయి ఆనందంతో పలుకుతున్నారట. సంతోషపడిపోతూ నాట్యం చేస్తూ బయలుదేరి అందరూ వెడుతున్నారట. ఆ వెళ్ళేటప్పుడు ముందు మంగళవాయిద్యాలు నడిచాయి, ఆ వెనకాతల వేద పండితులు నడిచారు, ఆ వెనకాతల పెద్దలు నడిచారు, ఆ వెనకాతల కన్నెపిల్లలు నడిచారు, ఆ వెనకాతల పిండి వంటలు పట్టుకు నడిచారు, ఆ వెనకాతల అక్షతలు నడిచాయి. ముందు పేలాలు జల్లారు, గంధపు నీరు జల్లుకుంటూ వెళ్లారు పరిమళయుతంగా ఉండాలని. ఆ వెనకాతల మళ్ళీ కొంతమంది పెద్దలైనటువంటి వారు, సువాసినులైనటువంటి స్త్రీలు చేతిలో పువ్వులు పసుపు పట్టుకుని వెళ్లారు. వీళ్ళ రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి ఆనాడు ఎలా వెళ్ళాడో ఇవాళ మనం అలా వచ్చేటట్టు రాముడు మన అనుగ్రహించాడు. ఉదయం మనం అలాగే వచ్చాం. ఈ సువాసినులందరూ చేతిలో పువ్వులు పట్టుకున్నారు, పసుపు పట్టుకున్నారు, కుంకం పట్టుకున్నారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. వాళ్ళందరూ రాముడితో మాట్లాడుతున్నారు. రావా, ఇదిగో ఇప్పటికీ కూర్చునున్నారు అక్కడే భద్రపీఠం మీద అందరూ ఆ చుట్టూ. ఋషులందరూ వచ్చారు. చక్కగా రథం నడిచి వెళ్ళిపోతోంది. అయోధ్య చేరుకున్నారు. చేరుకున్న తర్వాత స్వామిని సింహాసనం మీద కూర్చోబెట్టారు.
ఆ రోజు రాత్రి మాత్రం సుగ్రీవుడికి రామచంద్రమూర్తి ఉండేటటువంటి శయనాగారాన్ని విడిదిగా ఇచ్చారు. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? 4 సముద్రముల జలాలు, 500 నదుల జలాలు తీసుకొచ్చారు వానరులు వెళ్ళి. ఎందుకని వేగదర్శి, ఋషభుడు, హనుమ మొదలైనటువంటి తీవ్రమైన గమనశక్తి ఉన్నటువంటి వానరులు ఉన్నారు కనుక ఒక్క రాత్రిలో 500 నదుల జలాలు, 4 సముద్రాల జలాలు వచ్చాయి. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇవాళ రామచంద్రమూర్తిని రాజ్యాభిషిక్తుడిని చేసేటప్పుడు భరతఖండంలో ఎన్ని నదుల జలాలు ఉన్నాయో అన్ని నదుల జలాలు వచ్చేసాయి. అక్కడికి గోపాలకృష్ణ స్వామి వారు పొంగిపోయారు కూడా, కోటేశ్వరారు అన్ని నదుల జలాలు వచ్చాయి, అన్ని నదుల జలాలు వచ్చాయి, అన్ని నదుల జలాలు వచ్చాయని. ఇన్ని నదుల జలాలతో స్వామిని మూర్ధాభిషిక్తుణ్ణి చేశారు. చేసిన తరువాత మహానుభావుడు ఇంద్రుడు 100 బంగారు పూసలు కలిగినటువంటి మాలని కానుకగా ఇచ్చాడు. అంటే ఇవాళ కేవలం వచన రూపంలోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఎక్కువ శ్లోకాలు స్పృశించకుండా, ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని. ఆ కాంచన పూసల మాలని మెడలో వేసుకున్నారట స్వామి. ఒక్కొక్క ఆకరణ పట్టాభిషేకం అంతా అయిపోయింది. కిరీటాన్ని తీసుకొచ్చి రామచంద్రమూర్తి యొక్క శిరస్సును అలంకారం చేశారు. అందరూ పరమ ఆనందాన్ని పొందారు. ఇంత ఆనందాన్ని పొందినటువంటి సమయంలో మహానుభావుడు రామచంద్రమూర్తి కొన్ని కోట్ల బంగారు నాణెములను దానం చేశారు, కొన్ని లక్షల ఆవులు దానం చేశారు, కొన్ని వేల ఎద్దులు బ్రాహ్మణులకు దానం చేశారు. ఇన్ని దానములు పూర్తి చేసిన తరువాత లక్ష్మణుడి వంక తిరిగారు. అతిష్ట ధర్మజ్ఞ మయా సహేమాంగాం పూర్వరాజ్యాం జుషితాంబలేనా అన్నారు. ధర్మజ్ఞ లక్ష్మణ యవరాజ్య పట్టాభిషేకం చేసుకోవోయ్ అన్నారు. ఎందుకని? లక్ష్మణుడికి ఉంటుందేమో అనుమానమని 14 సంవత్సరముల తర్వాత కూడా రాముడు ఆ మాట అంటే, రాముడు కాడు. రాముడు లక్ష్మణుడికి అనుమానం ఉందేమో అని అడగడు. లక్ష్మణుడెవరో రాముడికి వనవాసానికి బయలుదేరిన మొట్టమొదటి రోజునే తెలిసిపోయింది. ఎందుకని? ఆ రోజే మీకు చెప్పాను, అన్నయ్య నీటిలో ఉన్నటువంటి చేపని చేతితో పట్టి తీసి ఒడ్డున పారేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే కొట్టుకుని తడి ఆరిపోగానే ప్రాణములు విడిచిపెట్టిన చేపలా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు తల వెనక్కి తిప్పి చూస్తే ఎంతసేపు నీ దర్శనం అవుతుందో అంతసేపు మాత్రమే బ్రతికి నీ దర్శనం ఆగిపోగానే మరణించేటటువంటి బలహీనత ఉన్నవాడనన్నయ్యా, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనని చెప్పుకున్నవాడు లక్ష్మణుడు. అటువంటి లక్ష్మణుడికి స్వార్థం ఉంటుందని రాముడు ఒక్కనాటికి ఊహించాడు. మరి ఎందుకు ధర్మజ్ఞ అని పిలిచినట్టు అంటే, లక్ష్మణుడి ధర్మం ఏమిటో లోకానికి చెప్పాలనుకున్నాడు. ఇటువంటి ఆశలతో వచ్చిన వాడైతే లక్ష్మణుడు ఎందుకు అవుతాడు? ఏది గొప్ప భక్తో తెలుసా అండి? భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరిక చెప్పడం తప్పు కాదు. నాన్నగారిని వెళ్ళి అడగకపోతే కష్టం వచ్చినప్పుడు ఎవరిని అడుగుతారు? నాన్నగారండి ఇల్లు కట్టుకుంటున్నాను, సైట్కి కొంచెం డబ్బులు తక్కువ వచ్చాయి, 1,00,000 రూపాయలు ఇవ్వండి. తండ్రి గారిని అడిగితే దోషమేం కాదు, తండ్రి సంతోషంగా ఇస్తాడు. కానీ ఇంకా నిరంతరం అదే పనిగా రాత్రి కాళ్ళు పట్టినప్పుడల్లా, నాన్నగారు ఇల్లు ఎప్పుడు రాసేస్తారండి, బ్యాంక్ బ్యాలెన్స్కి నన్ను ఎప్పుడు పెట్టేస్తారండి అని అడిగితే అసహ్యం వేస్తుంది తండ్రికి. దిక్కుమాలినాడా, కాళ్ళు పట్టకాతలో బాగుంటాడు. అడగచ్చు తండ్రిని కూడా కోరికున్నప్పుడే గుడికి వెళ్ళడం, కోరికలు లేనప్పుడు భగవంతుణ్ణి మరిచిపోయి ఇలా అంటూ ఉండడం కృతజ్ఞత. రోజు దేవాలయానికి వెళ్ళు, నీకు అసలు నోరు విప్పి అడగవలసిన అవసరం రాకుండా ఈశ్వరుడు చూసుకుంటాడు. నేను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అన్న ధూర్జటిలా, ఒకనాడు నీకు కష్టం వచ్చిందా, ఎంత మహాపాపం చేశానో స్వామి, ఇంత చిన్న కష్టంతో తీసేశావు అని అనగలిగిన సంస్కారం కూడా ఈశ్వరుడే నీకు ఇస్తాడు. అందుచేత ఇదిగో ఈ స్థితిని ఆవిష్కరిస్తూ ఇటువంటి కైంకర్యనిష్ట ఉన్నవాడు కాబట్టి ఆయన లక్ష్మీ సహితుడు అని వశిష్ఠ మహర్షి పేరు పెట్టారు. ఈ పేరు యొక్క సార్థకత రాముడు నిరూపిస్తున్నాడు సభాముఖంగా. ధర్మజ్ఞ వచ్చి తీసుకోవయా రాజ్యం, యవరాజ్యం అన్నారు. అంటే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు, నాకెందుకన్నయ్య రాజ్యం, నాకొద్దు, భరతుడికి ఇమ్మన్నారు. భరతుడిని పిలిచారు. ధర్మం తప్పడు భరతుడు, యవరాజ్యం స్వీకరించమన్నారు. యవరాజ్య పట్టాభిషేకం భరతుడికి జరిగింది. అంగదుడిని పిలిచారు, అంగదాలు ఇచ్చారు. సుగ్రీవుడు మొదలైనటువంటి వానర నాయకులందరికీ, విభీషణుడికి యథోచితంగా ఎవరెవరికి ఏ బహుమతులు ఇవ్వాలో అన్ని బహుమతులు ఇచ్చారు. స్వామి హనుమని పిలిచి తెల్లటి వస్త్రముల ద్వయం ఇచ్చారు. హనుమకి తెల్లటి వస్త్రాలంటే ఇష్టం. మన దరిద్రం ఏమిటో నాకు అర్థం కాదు, కానీ ఎక్కడ హనుమని చూడండి ఆకుపచ్చ రంగు, నీలం రంగు, ఎర్రటి బట్ట. ఏమిటో ఆయన ప్రారంధం నాకు అర్థం కాదు. కానీ నిజంగా నేను ఆశ్చర్యపోయింది ఎక్కడంటే, మొన్న
ఒక 14 సంవత్సరాల పిల్ల ఎవరో పట్టుకొచ్చి నాకు ఒక రోల్ ఇచ్చింది, కార్డుబోర్డు రోల్. కోటేశ్వరారు ఇది ఇప్పుడు చూడండి అంది. అలాగేనమ్మా చూస్తాను అన్నాను. కానీ నేను మర్చిపోయాను, ప్రసంగ ఒత్తిడిలో పక్కన పెట్టేశాను, ఉండిపోయింది. అది గమ్మత్తు ఏంటంటే దొరగారి కారులో ఉండిపోయింది. అలాగా మరునాడు దొరగారు కోటేశ్వరారు నా కారులో ఇది ఉండిపోయిందండి అని పట్టుకొచ్చి ఇచ్చారు. ఇస్తే విప్పి చూశారు. 14 సంవత్సరాల పిల్ల, ఈ సభలో ఎక్కడైనా ఉందేమో నాకు తెలియదు, కానీ 14 ఏళ్ల పిల్ల రామాయణాన్ని ఎంత జాగ్రత్తగా వింటోందో మీరు గమనించండి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని కదా. కార్డు బోర్డు అంతా శ్రీరామ రాసింది, మధ్యలో హనుమని వేసింది. ఎలాగో తెలుసా అండి, కాంచనాద్రికమనీయ విగ్రహం, బంగారు పర్వతం ఎలా ఉంటారో అలా చిత్రించింది. చిత్రించి వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి వస్త్రం కట్టుకుంటారు హనుమ, అటువంటి వస్త్రం కట్టింది. పైన బంగారు రంగుతో చివర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాద పద్మములకు నమస్కరిస్తూ అని వినయాన్ని ఆవిష్కరిస్తూ చిట్ట చివర ఎక్కడో కనీ కనపడకుండా తన పేరు రాసుకుంది. రాసుకుని ఒక అట్ట తెచ్చి నాకు బహూకరించింది. బహుశా నాకు అనిపించింది ఆ పిల్ల డ్రాయింగ్ వేసుకోవడానికి కొనుక్కున్న అట్టల్లో సీతమ్మ తల్లి హనుమని దర్శనం చేసినటువంటి ఘట్టంలో హనుమ యొక్క స్వరూపాన్ని విని రాత్రి ఇంట్లో కూర్చుని ఎన్ని గంటలు నిద్రపోలేదో ఆ పిల్ల, అంత రామనామం రాసింది, అంత అద్భుతంగా హనుమని చిత్రీకరించింది. తెచ్చి నాకు బహుమతిగా ఇచ్చి చూశారా అని కూడా అడగలేదు. చిత్రించడమే నా జన్మకి ధన్యం అనుకుంది, వెళ్ళిపోయింది. నేను అందుకే అంటాను, రామాయణం యువతకి అందితే, రాబోయే తరాలకి అందితే వాళ్ళు ఈ దేశాన్ని ఎలా మార్చుకోవాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు మార్చుకుంటారు, జీవనాడిగా పెట్టుకుంటారు రామాయణాన్ని. సరే, అందుచేత మహానుభావుడికి తెల్లటి వస్త్రములు ఇచ్చారు, ఆభరణములు ఇచ్చారు, అన్నిటినీ ధరించారు. కొంతమంది హనుమకేదో ముత్యాలహారం ఇస్తే అదంతా కొరికేశాడు, ఇందులో సీతారాములు లేరని విసిరేశాడు. అంతటి అల్పజ్ఞాని కారు హనుమంటే, నవవ్యాకరణ పండితుడు, మహానుభావుడు, బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరజూత ముఖ్యమైన కర్మ కాలిందా పూసలు కొరికేయడాలు ఇలాంటి పనులు, అలాంటి పిచ్చ పనులు ఆయన ఏం చేయరు. చక్కగా ఇచ్చినటువంటి హారాన్ని వేసుకున్నారు, తెల్లటి వస్త్రాలు ఇచ్చారు, దగ్గర పెట్టుకున్నారు. ఇన్ని చేసిన తరువాత గమ్మత్తు ఏమిటంటే, పట్టాభిషేకం అంతా అయిపోతుంటే అమ్మవారు చిట్ట చివర తన మెడలోంచి ఒక హారాన్ని తీసి చేతిలో పట్టుకుంది. చేతిలో పట్టుకుంటే రామచంద్రమూర్తి అందరికీ అన్నీ ఇచ్చేసాం కదా, ఇంకా అట్టపెట్టెల మీద పేర్లేం లేవు, పెళ్లికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసాం పెట్లన్నీ, మళ్ళీ కొత్తగా చీరట్టుకొచ్చాయేంటి అని చూసిన భర్తల చేతిలో హారం పెట్టుకుంటే ఒకసారి సీతమ్మ వంక చూశారట. మళ్ళీ ఇదెవరికి సీత అని అడిగారు అనుకోండి, కాళ్ళ కట్టును కూర్చున్న హనుమ ఇచ్చిన సర్టిఫికెట్ తప్పు. ఎందుకని? హనుమ ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్యాం ప్రతిష్ఠితం తేనేయం శుచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. రాముడి మనస్సు సీతమ్మ దగ్గర, సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంటుందన్నారు. అది నిజమైతే సీతమ్మ మనస్సులో ఏముందో రాముడికి తెలియాలి. అడిగితే ఇంకా తెలిసినట్టెక్కడ? అది వాల్మీకి రామాయణ వైచిత్రి. ఆయన అడగలేదు, చూశారట సీతమ్మ వంక. ఎవరికి ఇవ్వాలో తెలుసు, మళ్ళీ అదనంగా ఇచ్చారనుకుంటారేమోనని ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్ నేతాని సర్వశః. సీత ఎవరికిస్తావో తెలుసా ఈ హారం? పౌరుషము, బుద్ధి, విక్రమము, తేజస్సు, వీర్యము, పట్టుదల, దర్శన సామర్థ్యము, పాండిత్యము అన్నీ ఎవరిలో రాశీభూతమయ్యాయో అటువంటి వాడికి ఈ హారాన్ని కానుకగా ఇయ్యి. అన్నిటిని మించి వాడు నీ 5వ తనానికి కారణమైన వాడై ఉండాలన్నారు. ఎవరావిడ 5వ తనానికి కారణమైన వాడు? ఉరి పోసుకుంటున్నప్పుడు క్షేమవార్త చెప్పిన వాడెవరు? సీతమ్మ తల్లి క్షేమవార్త రాముడికి చెప్పిన వారెవరు? రామచంద్రమూర్తి క్షేమవార్త భరతుడికి చెప్పిన వారెవరు? వచ్చినవాడు రాముడిని సుగ్రీవుడికి చెప్పి ప్రాణాలు నిలబెట్టిన వాడెవడు? ఎక్కడెక్కడ ప్రాణము వాయురూపమైతే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఇందాక చెప్పారు కదా అక్కడ మంత్రాలు. అందుకని వాయుకుమారుడైన ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి తేడా ఉండదు. హనుమ ఎక్కడుంటే అక్కడ ప్రాణములు నిలబడతాయి. హనుమ ఎందుకు వస్తారు? ఎక్కడ రామాయణం చెప్తే అక్కడ హనుమ వస్తారు. రామ కథ చెప్తే చాలు హనుమ వచ్చి వింటారు. హనుమ వచ్చారంటే మంగళం జరిగి తీరుతుంది. అందుచేత మహానుభావుడు ఆ హారం సీతమ్మ చేతిలో పట్టుకోగానే రామచంద్రమూర్తి ఆభరణాన్ని తన 5వ తనానికి కారణమైన వారికి ఇమ్మన్నారు. ఇమ్మంటే సీతమ్మ తల్లి ఆ హారాన్ని స్వామి హనుమకి ఇచ్చింది. ఇస్తే కన్నుల కద్దుకని మహానుభావుడు ఆ హారాన్ని మెడలో వేసుకున్నారు.
తదనంతరం రామచంద్రమూర్తి పట్టాభిషేకం పూర్తయింది. ఆయన సింహాసనంలో కూర్చుని ఉన్నారు. అలా రామచంద్రమూర్తి సింహాసనం మీద కూర్చుని ఉండగా ఇంకా ఏమిటి లోటు ప్రపంచానికి? ఎప్పుడైతే అంతటి ధర్మాత్ముడైన ప్రభువు సింహాసనం మీద ఉన్నాడో దాన్ని బట్టి ఎలా మారిపోయిందో చూడండి. ప్రకృతి పంచభూతాలు ఎలా మారాయో చూడండి. భూమి సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః గంధవంతి చ పుష్పాణి బభూవు రాఘవోత్సవే సహస్రశతమాశ్వానం ధేనూనాంచ గవాం తథా తదౌశతం వృషాన్ పూర్వం దిదేభ్యో మనుజర్షభ. 1,00,000 గుర్రాలు, 1,00,000 ఆవులు, 100 ఎద్దులు, ఇటువంటి దాన ధర్మాలు చేసినటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి రాజ్యంలో సింహాసనం మీద కూర్చుంటే ప్రభు ఎటువంటి వాడైతే పరిపాలింపబడేటటువంటి వారు కూడా అటువంటి వారే అవుతారు. యథా రాజా తథా ప్రజ. రామో రామో రామ ఇది ప్రజానామభవన్ కథా రామభూతం జగదభూద్రామే రాజ్యం ప్రశాసతి. ఎవరి నోట విన్నా రాముడు 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 తప్ప వేరొక మాట వినపడలేదు. అందరూ రామ 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 అండమే. అంత ఆనందంగా ఉందిట. రాముడు రాజ్యం చేస్తుండగా దొంగల భయం లేదు, రాముడు రాజ్యం చేస్తుండగా శత్రువుల భయం లేదు. నెలకి 3 వానలు పడుతుండేవి. భూమి సస్యశ్యామలంగా పంటల్నిచ్చింది. చెట్లన్నీ ఫలపుష్ప భరితములై ఉండేవి. ప్రజలు చాతుర్వర్ణముల వారు తమ తమ ధర్మముల యందు తాము అనురక్తులై ఉన్నారు. పెద్దవాళ్లు బ్రతికుండి చిన్నవాళ్లు మరణిస్తే చిన్నవాళ్ళకి పెద్దవాళ్లు ప్రేతకార్య పట్టాభిషేకం జరిగింది కదమ్మా, ఉత్సవం జరుగుతోంది అది. అందుకని ఆ చిన్నవాళ్లు మరణిస్తే పెద్దవాళ్లు ప్రేతకార్యం చెయ్యడం రామరాజ్యంలో లేదుట. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ప్రభువుని బట్టి ఉంటుంది. ప్రభువు ధర్మాత్ముడైతే, ప్రభువు యజ్ఞయాగాది క్రతువుల యందు ఆస్తిక్య బుద్ధున్నవాడైతే, ప్రభువు వెంకటాచలము శ్రీశైలము మొదలైన క్షేత్రముల యందు ఆస్తిక్యత ఉన్నవాడైతే, ప్రభువు యజ్ఞయాగాది క్రతువులు చేయించి పూర్ణాహుతికొచ్చి నిలబడితే, ప్రభువుకి శంకుస్థాపన చేసేటప్పుడు చొక్కా విప్పాలన్న ఇంగిత జ్ఞానం ఉంటే, ప్రభువుకి పూర్ణాహుతి అంటే ఏమిటో తెలిస్తే, దేవాలయంలోకి తల మీద ఏదైనా పట్టుకుని వెళ్ళేటప్పుడు చొక్కా తీసేసి ఉత్తరీయం వేసుకుని వెళ్ళాలని తెలిస్తే, అటువంటి నాడు రాజ్యము సుభిక్షంగా ఉంటుంది. అదే తెలియనటువంటి రాజులు సింహాసనాల మీద ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి రమ్మంటే ధర్మం? ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలకి క్షేమం రమ్మంటే? రాదు. రాముడు సింహాసనం మీద కూర్చుని ఉంటే దేశమంతా సస్యశ్యామలమై 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. ఎక్కడా ఏ విధమైనటువంటి దోషాలు లేవు. ఎవ్వరూ కూడా స్త్రీలు విధవలై భర్తలు వెళ్ళిపోయిన తరువాత స్త్రీలు వెళ్ళడం లేదు. అందరూ కూడా ఆనందంతో పరమపరవశులై ఉన్నారు. ఇటువంటి రామాయణం, ఈ ఆఖ్యానము పరమ సత్యము. ఇది కల్పితమైనటువంటి కథ కాదు. రామాయణం ఏదో రాత్రిపూట ఫ్లాస్క్ పెట్టుకుని అందులో టీ పెట్టుకుని కాలక్షేపానికో అవార్డు కోసమో రాసుకున్నటువంటి నవల కాదు. చతుర్ముఖ బ్రహ్మగారు మీరు బాలకాండలో విన్నారు. మహానుభావుడు ఆ తమసా నదికి వెళ్ళి అక్కడ ఒక్కసారి స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చి మధ్యాహ్న సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి వాల్మీకి మహర్షికి అక్కడ జరిగినటువంటి క్రౌంచ పక్షుల యొక్క ఉదంతాన్ని చూసి తనంత తానుగా లోపల నుంచి పెళ్ళుబికినటువంటి శ్లోకం మంత్రమైతే, ఆ శ్లోకముతో ఆదికావ్యమైనటువంటి రామాయణం ప్రారంభమైతే అటువంటి ఆఖ్యానము పరమసత్యము. చతుర్ముఖ బ్రహ్మగారు వరం ఇచ్చారు వాల్మీకి మహర్షి, నువ్వు ఆచమనం చేసి కూర్చుంటే చాలు, జరిగినటువంటి రామాయణం అంతా నీకు ప్రత్యక్షంగా కనపడుతుంది. ప్రతి పాత్ర యొక్క మనస్సు కూడా నీకు అర్థం అవుతుందన్నారు. అన్న తర్వాత 24,000 శ్లోకాలలో రామాయణం రచింపబడింది. అందుకని రామాయణం పరమసత్యం పరమసత్యం పరమసత్యం. అంత సత్యమైనటువంటి రామాయణాన్ని రామాయణము పరమసత్యమో అనడానికి మనకి గుర్తేమిటో తెలుసా అండి? ఆనాడు రామచంద్రమూర్తి నరుడుగా వచ్చినప్పుడు సముద్రానికి కట్టినటువంటి సేతువుని ఈ మధ్య కాలంలో నాసా వాళ్ళు ఫోటోలు తీస్తే కనపడ్డాయి. ఈ ఫోటోల్ని ఇండియా పంపిస్తే వీటిని న్యూస్ పేపర్లు పబ్లిష్ చేశాయి. వాళ్ళు రాశారు, సముద్రంలో సేతు కనపడింది మాకు, గుప్తంగా ఉంది భారతదేశంలో దక్షిణ సముద్రంలో అని. హరిప్రసాద్ గారు మహానుభావుడు రామాయణం యొక్క సత్యం ఆవిష్కరింపబడాలని ఇవాళ ఈ సోమనీరు ఒకసారి పట్టుకొచ్చారు ఈ ఫోటోలు. అందుకని అంత పరమసత్యం రామాయణం. అంత సత్యమైనటువంటి రామాయణం ధన్యం యశస్వమాయుష్యం రాజ్యాంచ విజయావహం ఆది కావ్యమిదం త్యార్షం పురా వాల్మీకి నాకృతం.
ఎప్పటేచ్చుణయాల్లోకే నర పాపాద్విముచ్యతే పుత్ర కామాస్తు పుత్రాన్ వై ధన కామోధనాని చ లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం మహీం విజయతే రాజా రిపుంశ్చాప్యధితిష్టతి రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణేన చ భరతేనైవ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియః శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి రామస్య విజయం చైవ సర్వమక్లిష్టకర్మణః శృణోతి య ఇదం కావ్యం ఆర్షం వాల్మీకినా కృతం శ్రద్ధధానోజిత క్రోధో దుర్గాణ్యతితరత్యసౌ సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బాంధవైః ప్రార్థితాంశ్చ నరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్ శ్రవణేన సురాః సర్వే ప్రీయంతే సంప్రశృణ్వతాం వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్య వై విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేత్ స్త్రియో రజస్వలాః శ్రుత్వా పుత్రాన్ సూజురనుత్తమాన్ పూజయంశ్చ పటంశ్చేమ ఇతిహాసం పురాతనం సర్వపాపాత్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్ ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్ద్విజాత్ ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రీయంతే తతతం స రామః సహి విష్ణుః సనాతనః ఆదిదేవో మహాబాహుర్హరిన్నారాయణ ప్రభుః కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం ఆయుష్యమారోగ్యకరం యశస్వం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిర్రాఖ్యానమోజస్కరమృద్ధికామైః. ఎక్కడెక్కడ రామాయణం చెప్తున్నప్పుడు బుద్ధిమంతులై చాతుర్వర్ణముల వాళ్ళు కూడా చెబుతున్న వారి కన్నా కిందన కూర్చుని చేతులు జోడించి నమస్కరిస్తూ రామాయణము పరమసత్యమనేటటువంటి ఆస్తిక్య బుద్ధితో రామాయణం వింటున్నారో అటువంటి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృపచేత తీరని కోరికలు ఉండవు. ఎవరికి ఏ కోరికలుంటే ఆ కోరికలు తీరుతాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఉద్యోగంలో వృద్ధి చెందుతారు, వ్యాపారం చేస్తున్న వాళ్ళు వ్యాపారంలో వృద్ధి చెందుతారు. ఒకవేళ రాజ్యం చేస్తున్నటువంటి ప్రభువులు తమ శత్రువులను గెలిచి రాజ్యాన్ని వృద్ధి చేసుకుంటారు. నెలకి 3 వానలు పడతాయి, సస్యశ్యామలంగా భూమి ఉంటుంది, చోర భయం ఉండదు, శత్రువుల భయం ఉండదు, రాజ్యము సంతోషంగా ఉంటుంది. ఈ రామాయణాన్ని ఇంట్లో రజస్వలైనటువంటి స్త్రీలు ఉండగా అటువంటి వారికి ఇంకా సంతానము లేకపోతే రామాయణాన్ని వారు వింటే వారికి చాలా గొప్ప పుత్రులు పుడతారు. తమ కుమారులు తమ కళ్ళ ముందు వృద్ధిలోకి వస్తూ ఉండగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని చూసుకుని ఆనాడు కౌసల్య సుమిత్ర కైకేయి ఎటువంటి ఆనందాన్ని పొందారో తమ బిడ్డల వలన అటువంటి ఆనందాన్ని తల్లులు పొందుతారు. అంత గొప్ప ఆఖ్యానము రామాయణము. ఈ రామాయణము వినడము చేత వివాహము కానటువంటి వారికి వివాహాలు జరుగుతాయి. ఏ సంకల్పములు తీరిస్తే మీకు క్షేమమో అది రాముడికి తెలుసు. మీరు కోరారని తీర్చడం కాదు, మీకు ఏది క్షేమమో దాన్ని రామచంద్రమూర్తి గ్రహించి మీకు తీరుస్తారు. కుటుంబ వృద్ధి, మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, వంశము ఆచంద్రతారార్కము నిలబడుతుంది, మంచి పనులకి ద్రవ్యం వినియోగం అవుతుంది, దూరంగా ఉండేటటువంటి బంధువులు తొందరలో వచ్చి కలుసుకుంటారు, ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది, ఎన్నాళ్ల నుంచో జరగనటువంటి శుభకార్యాలు జరుగుతాయి, అన్నింటినీ మించి పితృదేవతలు సంతోషిస్తారు. రామాయణం ఎక్కడ చెప్పబడిందో అక్కడ సమస్త దేవతలు పరమ ఆనందాన్ని పొందుతారు. అటువంటి రామాయణం తిరుగులేనటువంటి రామాయణం. ఈ రామాయణాన్ని ప్రభువులు కాని నగరములో పట్టణములో గ్రామములో ఉన్నటువంటి చాతుర్వర్ణముల వారు కాని రామాయణాన్ని చెప్పుకుని అంజలి ఘటించి విని తమ క్షేమాన్ని లోకక్షేమాన్ని పొందాలి అని మహర్షి అభిభాషించారు. అందులో ఒక మాట చెప్తారు, ఇంత రామాయణం విన్న తరువాత ఫలం పొందాలంటే మాత్రం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో. ఏమిటది? ఏతమేతత్పురా వృత్త ఆఖ్యానం భద్రమస్తువః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం. మనని ధర్మబద్ధంగా పరిపాలించి మన యోగక్షేమములను చూసేటటువంటి ప్రభువు సింహాసనంలో ఉంటే మనం ఏం కోరుకుంటాం? మా ప్రభువుకి ఆయువుకు ఉండాలి, ఆయుర్దాయం ఉండాలి, బలం ఉండాలి, తేజస్సు ఉండాలి, సర్వకాలముల యందు కూడా
ఆయన మమ్మల్ని ఇలాగే కాపాడుతూ పరిపాలిస్తూ మా యోగక్షేమములను చూడడానికి కావలసినటువంటి బలం మా రాజుకి నిలబడాలని మనం కోరుకోవాలి. ఇవాళ రాజారాముడై స్వామి ఉన్నాడు కనుక ఆ రాముడు విష్ణువు. రాముడికి విష్ణువుకి తేడా లేదు, ఇద్దరు ఒక్కటే. ఎందుకని? శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటారు దాశరథి శతకంలో గోపరాజు గారు. బాలకాండలో మీరు విన్నారు కదా, ఏతస్మిన్నంతరే విష్ణురూపజాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాసా జగత్పతి. శంఖచక్ర గదాపద్మములు పట్టుకుని శ్రీ మహావిష్ణువు వచ్చి ప్రతిజ్ఞ చేసి రాముడిగా వచ్చారు. అందుకని మనందరం కలిసి మాకీ ఫలితం కావాలి అని కోరుకున్న వాళ్ళైతే మొహమాటం లేకుండా పరమేశ్వరుడు కంఠం ఇచ్చాడు కనుక మా స్వామి, మా ప్రభువు, మా తల్లి, మా తండ్రి నీలమేఘశ్యామ నివి తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమే మాకనేక ధనము నీ మీది కీర్తనల్లఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము తోయజాక్ష నీ పాద తులసి దళము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అందుకని ఆ విష్ణువు యొక్క బలం పెరగాలి అని మనం అందరం కలిసి ఒక పెద్ద కేక వెయ్యాలి. అది ఎవరెవరికి ఎంత కంఠశక్తి ఉందో అంత గట్టిగా చెప్పాలి. చెప్తే స్వామి పొంగిపోతాట. ఏమిరా పిల్లలు, ఎంత ఆశ్చర్యం రా, నాకు బలం కలగాలని ఎంత ప్రేమగారుస్తున్నారా వీళ్ళు అని సంతోషపడిపోయి కోరికల్ని వర్షిస్తాడు స్వామి, ఫలితాలను ఇస్తాడు. అందుకని అందరూ గట్టిగా చెప్పండి అమ్మా 3 మాటలు. ఎవ్వరూ మొహమాట పడద్దు. ఎవరు మొహమాట పడతారో, ఎవరు ఈశ్వరుడిచ్చిన కంఠశక్తిని పూర్తిగా వినియోగించారో వాడు కన్నులు మూసుకుని గమనిస్తూనే ఉంటాడు. అందుకని గట్టిగా చెప్పండి. ఇలా చెప్పవలసిన అవసరం ఏమిట్రా, నువ్వు చెప్తే కానీ మేము చెప్పమా, చెప్పడానికి ముందున్న వాళ్ళం, నువ్వు అరుస్తావు కాబట్టి మేము అరవలేకపోతున్నాం, నువ్వు ఆపు మేము అరుస్తాం అంటారు మీరు. అందుకని అందరూ గట్టిగా చెప్పండి 3 మాటలు. బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం. ఇప్పుడు నాదొక్క కోరిక. ఒకటి, ఇంత కార్యక్రమాన్ని నిర్వహించడానికి కలిసిన సామర్థ్యాన్ని గోపాలకృష్ణ స్వామివారిలో ప్రవేశపెట్టింది రామచంద్రమూర్తి. ఆయన యందు ధర్మకర్తలుంచినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు మహానుభావుడు. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఒకటి చెప్తారు, నన్ను నమ్మి ధర్మకర్తలు అప్పచెప్పారు కోటేశ్వరారు, వారి ఆశయానికి భిన్నంగా నేను ఒక్కడుగేయకూడదంటుంటాడు. అంత భక్తి కలిగినటువంటి వారు ఆయన. వారికి ఇటువంటి నిర్వహణా సామర్థ్యము సర్వకాలముల యందు ఉండాలి. వారు ఎన్నో సభలకి ఇలా ఏర్పాట్లు చెయ్యగలగాలి. వారి యొక్క పూనికలో పర్యవేక్షణలో ఎన్నో రంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరగాలి. ఇంకా రేపటి రోజున మనందరం కొన్ని వేల మంది ఇక్కడ షడ్రశోపేతమైన భోజనం చెయ్యాలి. ఇవన్నీ ఆయన చెయ్యాలి. ఇంత నిర్వహణా సామర్థ్యం గోపాలకృష్ణ గారికి ఇచ్చి భగవంతుడు ఆయన్ని ఉపకరణంగా స్వీకరించి నిలబెట్టి ఆయనకు ఆ బలం నిలబడి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇలా జరగాలని కోరుకుంటూ వారిని నేను ఆదేశిస్తున్నాను. నా యందు వారికి ఉన్న గౌరవం చేత మీరు ఇక్కడికి రండి. భగవంతుని యొక్క శేషవస్త్రాన్ని వారికి ఒక్కసారి కప్పుతాం. ఆ శేషవస్త్రమే మిమ్మల్ని రక్షించి మీకు అటువంటి సమర్థతను కటాక్షించుగాక అని కోరుకుంటూ వారికి ఒక్క శేషవస్త్రాన్ని బహూకరించదలుచుకున్నాం. ఇటు తిరగండి గోపాలకృష్ణ గారు ఒక్కసారి. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. వారికి నా మీద ఉన్న అవ్యాజమైన అభిమానం. ఇందాకనే నేను చెప్పాను, ఇది ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఎంతో మంది దీని వెనకాల ఉన్నారు. ఇంకా చాలా మంది నేను చెప్పలేకపోయాను. అది వారి అభిమానం నా మీద ఇలానే ఉండాలని,
వారి అభిష్టాల మేరకు నేను ఇలాంటివి ఎన్నో 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 కార్యక్రమాలు వారితో ఇక్కడ చేయాలని నేను ఇంకోళ్ళు ఎవరిని నమ్మలేను. ఎందుకంటే నాకు చాలా అనుమానం, మనుషులను చూస్తుంటే వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ఇలా అని చెప్పి నాకు చాలా అనుమానం ఉంటుంది. వీరు ఒక్కరినే నేను నమ్మగలిగాను. ఖచ్చితంగా వీరు ఆచరించేదే మనకి చెబుతారు, మనకి చెప్పిందే వీరు ఆచరిస్తారు. అది ఒక్కదాని మూలంచే నేను వారిని ఎవరైనా సరే వారే ఈ దేవాలయంలో రామాయణం చెప్పాలి అని ఒక పట్టుదలతో నేను వారిని మరీ 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 మా దొరగారి ద్వారా కోరడం ప్రార్థించడం జరిగింది. వారు ఎట్టకేలకు నా కోరిక మన్నించి ఈ దేవాలయాన్ని పునీతం చేశారు. దీనికి నిజంగా ఒక సంప్రోక్షణ జరిగింది ఈ దేవాలయానికి. వారు ఈ దేవాలయంలో అడిగిడి ఈ సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనాలు 43 రోజులు ధారావాహికంగా నిరాటంకంగా మీరు ఇందులో ఎవ్వరూ మానలేదు. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ బంధువులు అయిపోయాం. మనం మళ్ళీ మళ్ళీ మన అందరూ ఎప్పుడు కలుసుకుంటాం ఇక్కడ అని చెప్పి వారు మన్ని అంత ఆప్యాయతతో అంత గొప్ప అనురాగంతో ఆ ప్రవచనం చేశారు కనుక మన అందరూ ఒకటైపోయాం. మేము ఈ కార్యక్రమం నిర్వహించడంలో ఎవరి మీదైనా కొంచెం దురుసుగా ప్రవర్తించినా, ఒకవేళ మీరు అన్ని ఎక్స్పెక్టేషన్స్కి మేము రాలేకపోయినా మమ్మల్ని క్షమించమని మరీ 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 కోరుతున్నాను. అలాగే వారు నా మీద చూపించిన అవ్యాజమైన ప్రేమకి నేను సదా కృతజ్ఞుణ్ణి. వారు ఎలా చెప్తే అలా నడుచుకోవడానికే మేము ఇక్కడ ఉన్నాం. వారు ఏ ప్రవచనం చేసినప్పటికీ కూడా వారి అభిష్టాల మేరకి వారి ఎక్స్పెక్టేషన్స్కే ఈ దేవాలయం ఎప్పుడూ ఉంటుందని ఆ ధర్మకర్తలందరూ కూడా నాకు హామీ ఇచ్చారు. వారందరి తరపున నేను కోటేశ్వర వారికి హామీ ఇస్తున్నాను. ఎప్పుడూ కూడా వారి స్థాయికి మటుకి తగ్గించి ఈ దేవాలయం ఎక్కడా ఉండదు, ఎప్పుడూ ఉండదు. అది వారి నా మీద ఇంత ప్రేమ చూపించినందుకు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఊరికి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే చెప్తూ ఉండాలి. అది అంచేత వారి పాదాలకు నమస్కరిస్తున్నాను. అమ్మ, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మంగళం ఉపన్యాసం వరకు నేను మంగళం చెప్పి పూర్తి చేస్తాను. మనం అలవాటు పెట్టుకున్నాం కాబట్టి ఇవాళ పట్టాభిషేకం అయింది కాబట్టి సామూహికంగా 11 మాటలు శ్రీరామనామం చెప్పేద్దాం. తదనంతరం మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది ఉండదు. అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఇవాళ రాజారాముడిగా సింహాసనంలో కూర్చున్నాడు స్వామి. లఘు పూజలో స్వామికి ఇప్పుడు రాజోపచారం జరుగుతుంది. అంటే స్వామి నువ్వు సంతోషంగా కూర్చో, నృత్యం దర్శయామి అంటారు. చిన్న నృత్యం జరుగుతుంది ఇప్పుడు స్వామికి. గీతం శ్రావయామి అంటారు, కీర్తన చేస్తారు. వాద్యం ఘోషయామి అంటారు, వాద్యం వాయిస్తారు. ఉపనిషత్వాక్యం అవధారయ అంటారు, ఉపనిషత్వాక్యం చెప్తారు. రాజారాముడిగా ఆయన సభ తీర్చి కూర్చుంటే ఎలా ఉంటుందో మీరు అయోధ్యవాసులుగా ఇవాళ చూడండి. కాసేపు కాకినాడ వాసులమని మరిచిపోండి. అయోధ్యవాసులుగా ఇవాళ సభలో కూర్చొని పరికించండి. ఉపన్యాసం వరకు మంగళం చెప్పి 11 మాటలు నామం చెప్పించి నేను దిగిపోతాను. తదనంతరం అక్కడ కార్యక్రమం ప్రారంభమైపోతుంది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒక్కసారి రామనామం 11 మార్లు చెప్పేద్దామమ్మా. ఈలోగా అక్కడ కార్యక్రమానికి సిద్ధమైపోతారు. మహర్షులందరూ కొలివితీరి ఉన్నారు. వారు కార్యక్రమాన్ని నడిపిస్తారు చక్కగా. వారిని ఇవాళ మీరు ఋత్విక్కులుగా చూడకండి. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వారే వచ్చినట్టుగా చూడండి. మన అదృష్టం అయోధ్యవాసులుగా కూర్చోండి దర్బార్ హాల్లో. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. నీవు నేనన్ను భేదమేమియు లేకయున్నది రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము. నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము. జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము.
మేరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము. వెంట తిరిగెడి వారికెల్లను కంటి పాపే రామనామము. గుట్టుగా గురు సేవ చేసిన గుణములొసగును శ్రీరామనామము. ఆత్మలో జీవాత్మతానై అలరుచున్నది శ్రీరామనామము. జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీరామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామాయణం అయిపోయింది కదా అని విడిచిపెట్టకండి రామనామాన్ని మాత్రం. ఎప్పుడూ చక్కగా ఆ రామాయణం మీకు ఇచ్చినటువంటి ఆ నామాలు ప్రతిరోజు ఇంట్లో చేసుకుంటూ ఉండండి. మిమ్మల్ని నేను కోరేది అదొక్కటి. ఏమమ్మా? స్వస్తి. ఓ